Question number 21. A bag contains 20 paisa, 50 paisa, 1 rupee coins. The ratio of the number of 20 paisa, 50 paisa coins in the bag is 4:3. And the ratio of the number of 50 paisa, 1 rupee coins in the bag is 1:2. If the total amount in the bag is 166 rupees, then find the number of 50 paisa coins in the bag అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి డేటా సంచిలో టోటల్ 20 పైసా రూపీస్ కనుక చూస్తే 20 పైసా అన్నాడు. ఆ 20 పైసాని కంప్లీట్గా రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1/5 రూపీస్ అవుతుంది. 20 అంటే పైసల్ని రూపీస్లోకి మార్చాలి అంటే బై 100తో చేయండి. ఎందుకని 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా కాబట్టి 20/100 చేస్తే రూపీస్లో కన్వర్ట్ అవుతుంది. 50 పైసా అంటే ఎంత 1/2 రూపీ. 1 రూపీ అన్నాడు కాబట్టి సో 1 రూపీస్. నెక్స్ట్ కాయిన్స్ రేషియో తీసుకుందాం. కాయిన్స్ రేషియో సో రూపీస్ ఇక్కడ రూపీస్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ రూపీస్ అనేది మనకి ఏమవుతుంది వాల్యూ రేషియో వస్తుంది. వాల్యూ అంటే ఎంత వాల్యూ 2 రూపీసా 3 రూపీసా 4 రూపీస్ అనేది మనకు వస్తుంది. ఓకేనా. సో కాయిన్స్ రేషియో చూస్తే 20 పైసా 50 పైసా ఫస్ట్ 20 పైసా 50 పైసా 4:3 అన్నాడు. నెక్స్ట్ 50 పైసా రూపాయి 1:2 అన్నాడు. సో రెండిట్లో కామన్గా 50 పైసా ఎంత 3 పార్ట్స్ ఉంది. ఇక్కడ 50 పైసా 1 ఉంది. ఇక్కడ కూడా 3 ఉండాలంటే 3తో మల్టిపుల్ చేస్తే 3 1s are 3 3 2s are 6 4 3 6 రేషియో ఏమవుతుంది 4:3:6 రేషియోలో కాయిన్స్ రేషియో వస్తుంది. ఓకేనా. 20 పైసా 50 పైసా 1 రూపీ ఇలా రేషియోస్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ 1/5 రూపీస్ 4 కాయిన్స్ ఉన్నాయి. సో వాల్యూ ఎంత వస్తుందంటే 1/5 ఇంటూ 4 అంటే ఎంత 0.8 రూపీ అవుతుంది. ప్లస్ 1/2 అంటే 50 పైసా అవి 3 కాయిన్స్ ఉన్నాయి అన్నాడు. 3 కాయిన్స్ అంటే ఎంత వస్తుంది 1.5 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 1 రూపీవి కాయిన్స్ 6 ఉన్నాయి. అప్పుడు వాల్యూ ఎంత 6 రూపీస్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా. సో ఇక్కడ వాల్యూ మొత్తాన్ని యాడ్ చేస్తే 6 + 1 ఎంత 7. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ 1.3 అవుతుంది అంటే 8.3 టోటల్గా 8.3 రూపీస్ ఫామ్ అవుతుంది. ఈ 8.3 రూపీస్ ఫామ్ అవడానికి 20 పైసాని 4 కాయిన్స్ వాడావు, 50 పైసా 3 కాయిన్స్ వాడావు, 1 రూపీని 6 కాయిన్స్ యూస్ చేసినావు. 6 కాయిన్స్ యూస్ చేసినావు. క్వశ్చన్ ఏమన్నాడు ఫైనల్గా సంచిలో మొత్తం ఎంత వాల్యూ ఉందంట 166 రూపీస్ ఉందన్నాడు. అయితే 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో ఇక్కడ మనం 8.3 రూపీస్లో 8.3 రూపీస్లో నువ్వు 50 పైసా కాయిన్స్ ఎన్ని యూస్ చేసినావు కేవలం 3 యూస్ చేసినావు. ఓకేనా. 8.3 రూపీస్కే నువ్వు 3 కాయిన్స్ యూస్ చేయగలిగినప్పుడు 166 రూపీస్కి నువ్వు ఎన్ని కాయిన్స్ యూస్ చేయొచ్చు అనేది కనుక్కుంటే సరిపోతుందా. 166 రూపీస్కి ఎన్ని కాయిన్స్ యూస్ చేయొచ్చు. ఎన్ని టైమ్స్ పోతుంది 8 2s are 3 2s are ఎగ్జాక్ట్గా 20 టైమ్స్ పోతుంది. సో 3 × 20 ఎంత 60 అవుతుంది. అప్పుడు ఎన్ని కాయిన్స్ యూస్ చేశాడు 166 రూపీస్లో 60 కాయిన్స్ యూస్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి 4th ఆప్షన్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 22. A number when divided by 45 gives 432 as quotient and 0 as remainder. What will be the remainder when dividing the same number by 31 అన్నాడు. సో ఒక నెంబర్ని 44తో డివైడ్ చేస్తే కోషంట్ ఎంత వస్తుంది 432 వస్తుంది. సో నెంబర్ అనేది మనకి ఎలా వస్తుంది నెంబర్ అనేది మనకి ఎలా వస్తుంది డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఓకేనా. విభాజకము ఇంటూ భాగాఫలం ప్లస్ శేషం తీసుకుంటే మనకు ఆ నెంబర్ వస్తుందా. సో 44 × 432 మల్టిపుల్ చేద్దాం. 44 × 432 ప్లస్ రిమైండర్ డివిజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ కనుక తీసుకుంటే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని దేంతో డివైడ్ చేస్తే అంటున్నాడు 31తో డివైడ్ చేస్తే మనకు మిగిలేటువంటి శేషం ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు 11 4s రాద్దాం. అది 11 4s 4తో మల్టిపుల్ చేస్తే 4 2s 4 3s 4 4s 16 + 1 17. సో 11 × 17 కదా మిగిలింది మనకి. 11 మల్టిపుల్ కనుక చూస్తే 8 + 2 ఎంత 10 వస్తుంది. ఓకేనా. 8 + 2 ఎంత 10. 2 + 7 ఎంత 9 క్యారీ 1 10 వస్తుందా. 7 + 1 8 + 1 9 వస్తుంది. సో లాస్ట్ డిజిట్ యాజ్ ఇట్ ఈస్ 1 తీసుకుంటాం. 19008 అనేది ఆ వాల్యూ మల్టిపుల్ చేస్తే వచ్చే రిజల్ట్. ఈ నెంబర్ని దేంతో డివైడ్ చేయమంటున్నాడు 31తో డివైడ్ చేయమని చెప్తున్నాడు. 31తో డివైడ్ చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఎంత అనేది చెప్పాలి. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది. 6 టైమ్స్ పోతుంది చూడండి. 3 6s are 18 180 అంటే 6 టైమ్స్ పోతుంది. సో 6 1s are 6 6 3s are 18 186. సో 190లో 186 పోతే 40 మిగిలింది. 31 1s are 31.
సో 98 మిగిలింది. నెక్స్ట్ 31 3 జార్ చూడండి. సో 3 జార్ అంటే మనకి ఎంత వస్తుంది 93 వస్తుందండి. 3 1 జార్ 3 3 3 జార్ 9 93 అంటే మిగిలేది అంతా నీకు రిమైండర్ ఇక 5 మిగిలిపోతుంది. అంటే 5 మిగిలిపోతుంది. 5ని ఏమని చెప్తామంటే రిమైండర్గా చెప్తాం. సో 8 నుంచి 3 పోతే 5. సో 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన ఆప్షన్లో 5 ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా? సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 23. A car traveled at an average speed of 72 km per hour takes 9 minutes to travel at a certain distance. By how much should it increase its speed in kilometer per hour to travel the same distance in 8 minutes అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక కార్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? 72 స్పీడ్తో వెళ్తుంది. 9 మినిట్స్లో కవర్ చేస్తుందంట. ఒకవేళ క్వశ్చన్ ఏమన్నాడంటే హౌ మచ్ షుడ్ ఇట్ ఇంక్రీజ్ ఇట్స్ స్పీడ్ టు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 8 మినిట్స్ అన్నాడు. నువ్వు 72 స్పీడ్తో వెళ్ళి ఒక డిస్టెన్స్ని 9 మినిట్స్లో కవర్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ఆ డిస్టెన్స్ని 8 మినిట్స్లో కవర్ చేయాలి, సేమ్ డిస్టెన్స్ అన్నాడు కదా, ఆ డిస్టెన్స్ నువ్వు 8 మినిట్స్లో కవర్ చేయాలి అంటే ఎంత ఎక్కువ స్పీడ్తో నువ్వు వెళ్ళాలి అంటున్నాడు. ఎంత ఎక్కువ స్పీడ్తో వెళ్ళాలి అంటే డిస్టెన్స్ ఎటువంటి మార్పు లేదు కదా, డిస్టెన్స్లో ఎటువంటి మార్పు లేదు. 72 స్పీడ్తో 9 మినిట్స్ వెళ్ళేది కొంత డిస్టెన్స్ వస్తుంది. ఆ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఈక్వల్ చేస్తున్నా. అదే డిస్టెన్స్ని 8 మినిట్స్లో ట్రావెల్ చేయాలి. ఎంత స్పీడ్తో వెళ్ళావు? సో 8 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుందా? 8 9 జార్ 72, 9 9 జార్ ఎంత? 81. అంటే 81 km/h స్పీడ్తో వెళ్ళావు. ఇనిషియల్ స్పీడ్ ఎంత? 72. ఇప్పుడు స్పీడ్ ఎంత? 81. ఎంత పెరిగింది? 9 స్పీడ్ పెరిగింది. అంటే నువ్వు 9 ఎక్కువ స్పీడ్తో వెళ్ళాల్సి ఉంది. 9 ఎక్కువ స్పీడ్స్తో కనుక వెళ్తే అంటే 9 ఎక్కువ స్పీడ్ని కనుక నువ్వు పెంచగలిగితే 9 మినిట్స్ జర్నీ కాస్త 8 మినిట్స్ పడుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ 24. Question number 24. How many numbers between 400 and 800 are divisible by 4, 5, 6 అన్నాడు. అంటే 400 కన్నా తక్కువ తీసుకోకూడదు, 400 కన్నా ఎక్కువ, అలాగే 800 కన్నా తక్కువ. బిట్వీన్ అన్నాడు కదా, 400 కన్నా ఎక్కువ, 800 కన్నా తక్కువ, 4, 5, 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో సపరేట్గా ఇండివిజువల్గా కనుక్కోకుండా జస్ట్ ఎల్సిఎం ఆఫ్ 4, 5, 6 తీసుకుందాం. 4, 5, 6 ఎల్సిఎం ఎంత వస్తుంది? 60 వస్తుంది. 4 15 టైమ్స్, 5 12 టైమ్స్ పోతుంది. 6 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 10 టైమ్స్ పోతుంది. అన్నిట్లో కామన్ వాల్యూ ఏముంది? 60 ఉంది. సో ఇప్పుడు ఈ 60 తోటి అంటే 4తో సపరేట్గా, 5తో సపరేట్గా, 6తో సపరేట్గా ఈ రెండింటి మధ్య నెంబర్స్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని చెక్ చేయకుండా జస్ట్ ఎన్ని నెంబర్స్ అయితే మెన్షన్ చేశాడో వాటి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. సో 60తో చెక్ చేస్తే ఫస్ట్ 1 to 800, 1 నుంచి 800 వరకు 60తో పోయే నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా? 0 0 క్యాన్సిల్. 6 1 జార్ 6, ఏం మిగిలింది? 20. 6 3 జార్ 18, 13 నెంబర్స్ ఉన్నాయి. అంటే 4, 5, 6తో కామన్గా పోయే నెంబర్స్ 400 అంటే 1 to 800 13 ఉన్నాయి. కానీ నీకు 400 కన్నా ఎక్కువ, 800 కన్నా తక్కువ అన్నాడు. అంటే 400 వరకు నీకు అవసరం లేదు కదా. సో 400 వరకు 60తో పోయే నెంబర్స్ని తీసుకుందాం. తీసుకొని 400 వరకు రిమూవ్ చేయాలి కదా టోటల్లోంచి. అప్పుడు 400 నుంచి 800 వరకు ఎన్ని నెంబర్స్ అనేది తెలుస్తుంది. సో 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 6 6 జార్ ఎంత? 36. 6 నెంబర్స్ ఉంది ఎగ్జాక్ట్గా. 13లోంచి 6 పోతే మనకి ఎన్ని మిగులుతున్నాయి? 7 నెంబర్స్ ఉంటాయి. ఓకేనా? సో 400 800 మధ్య ఈ 3 నెంబర్స్తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 3 నెంబర్స్తో కామన్గా డివైడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 7 నెంబర్స్ ఉన్నాయి. 4తో డివైడ్ అవ్వాలి ఒక నెంబర్ చూస్తే. అంటే దాని అర్థం ఏంటి? 400 తర్వాత నువ్వు తీసుకునే నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి, అదే నెంబర్ 5తో డివైడ్ అవ్వాలి, అదే నెంబర్ 6తో డివైడ్ అవ్వాలి. అప్పుడు ఈ మూడిట్లో కామన్ మల్టిపుల్, కామన్ వాల్యూ 60 ఉంటుంది కాబట్టి సో 60తో డివైడ్ అయ్యే నెంబర్ చూసుకుంటే సరిపోతుంది కాబట్టి మనం ఎల్సిఎం 60గా తీసుకున్నాం. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. ద వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఈస్ 19,404 cm³ అన్నాడు. దెన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ ఒక హెమిస్పియర్ యొక్క వాల్యూమ్ అన్నాడు. సో హెమిస్పియర్ అంటే హాఫ్గా స్పియర్ కదా. కంప్లీట్ స్పియర్ వాల్యూమ్ ఎంత? 4/3 πr³. హెమిస్పియర్ కాబట్టి 2/3 πr³ అని తీసుకుంటున్నా. πr³ మీన్స్ 22/7 r³. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 2/3 πr³ ఈజ్ ఈక్వల్ టు 19404. ఓకేనా? సో ఇక్కడ 11 2 into 22 ఎంత? 44. 11 4 జార్ 44. సో ఇక్కడ వాల్యూ కనుక చూస్తే 11 1 జార్ 11, 84 మిగిలిందా? 84 అంటే 11 7 జార్ ఎంత? 77 అంటే 3 + 4 7 70. 11 6 జార్ 66, 4 మిగిలింది. 11 4 జార్ 44. నెక్స్ట్ 4తో చూస్తే 4 4 జార్ 16, 4 4 జార్ 16, 4 1 జార్ 4. r³ ఈజ్ ఈక్వల్ టు 3 into 7 అలాగే ఉంచండి. సో దీన్ని ఎలా రాయొచ్చు? 441 21 స్క్వేర్ అంటే 7 3 జార్
నెక్స్ట్ 7 3s ఇదే కదా 21 స్క్వేర్ అంటే 441. సో ఈ 3 7 కూడా అవతలకి వెళ్తే 7s అనేవి 3 టైమ్స్ ఉన్నాయి, 3s అనేవి 3 టైమ్స్ ఉన్నాయి. అప్పుడు ఆ రేడియస్ వాల్యూ ఎంత 21 అవుతుందా? సో ఆర్ వాల్యూ ఎంత 21 అవుతుంది. మనకు అడిగింది ఏంటి, అర్ధగోళం యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యం ఎంత అంటున్నాడు. సో అర్ధగోళం యొక్క మొత్తం సంపూర్ణతల వైశాల్యము అంటే సో మనకి ఇక్కడ అసలు గోళం అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది, 4 కోన్స్ అటాచ్మెంటే గోళం అవుతుంది. ఓకేనా, కంప్లీట్గా స్పీర్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక కోన్ ఉంది కదండి, ఆ కోన్స్ అనేవి 4 కోన్స్ ఇలా నువ్వు అటాచ్ చేస్తే నీకు ఫామ్ అయ్యేది ఏంటి అంటే ఒక స్పీర్ అనేది నీకు ఫామ్ అవుతుంది, 4 కోన్స్ ఫామ్ అవుతుంది. ఓకేనా, సో వాల్యూమ్ అన్నప్పుడు ఒక కోన్ వాల్యూమ్ ఎంత 1/3 πr² h అని తీసుకుంటాం. హైట్ రేడియస్ కావాలి కాబట్టి ఆర్ఏ తీసుకుంటాం హైట్ ప్లేస్లో, అందుకని r³ వస్తుంది. 4 కాబట్టి 4/3, 2 కాబట్టి 2/3 కోన్స్ వాల్యూమ్ తీసుకున్నాం. సర్ఫేస్ ఏరియా అంటే అప్పుడు నీకు ఏమవుతుంది, సో 2 కోన్స్ని రిమూవ్ చేసినాం కదా, ఇక్కడ ఈ కోన్స్ రెండింటిని రిమూవ్ చేసినాం. సో ఇది మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ ఒక కోన్ అన్నప్పుడు కోను పైన నీకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సో 2 కోన్సే కాబట్టి సో సర్ఫేస్ నీకు టచ్ చేస్తే బాటంలో ఇటు ఒక సర్కిల్ ఏరియా టచ్ అవుతుంది 2 πr². సో పైన కట్ చేసినప్పుడు కూడా నీకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది కదా, ఇది ఒక πr². టోటల్ ఎంత 3 πr². పై అంటే ఎంత 22/7. సో r², ఆర్ వాల్యూ నీకు ఎంత వచ్చింది 21, రేడియస్ ఎంత వచ్చింది నీకు 21 వచ్చింది. సో 21 × 21, 7 1s 7 3s 7 1s 7 3s ఆ వాల్యూని మనకి అడుగుతున్నాడు. క్లియర్ కదా. సో 1 3s 3, 3 2s 6, 6 3s 18. యూనిట్ డిజిట్ ఏముండాలి 8 ఉండాలి. సో యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, ఒకటే ఉంది. సో ఆన్సర్ ఏంటి 4158 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ వాల్యూని మల్టిపుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4158 అనే వాల్యూ అనేది వస్తుంది. క్లియర్ కదా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. A committee of 5 members is to be formed out of 3 trainees, 3 professors and 6 research associates. In how many different ways can this be done if the committee should have 2 trainees, 3 research associates అంటున్నాడు. సో ఇక్కడ మనకి కమిటీలో 5 మెంబర్స్ ఉండాలంట. అయితే వాళ్ళలో ఎవరు 3 ట్రైనీస్ ఉన్నారన్నాడు. నెక్స్ట్ 3 ఏమో ప్రొఫెసర్స్ ఉన్నారంట, 3 ట్రైనీస్ 3 ప్రొఫెసర్స్. నెక్స్ట్ 6 ఏమో రీసెర్చ్ అసోసియేట్స్ అని చెప్తున్నాడు. 6 మెంబర్స్ రీసెర్చ్ అసోసియేట్స్ ఉన్నారు. అయితే మనకి ఏమన్నారు, ఈ మొత్తం ఈ 3 + 3 అంతా 6 మెంబర్స్. ఓకేనా, 3 + 3 అంతా 6 మెంబర్స్. 6 + 6 12. ఈ 12 మెంబర్స్ నుంచి మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి అంటే 12 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. పాయింట్ అర్థమవుతుందా. ఇక్కడ మనకి ఫస్ట్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి. ట్రైనీస్ ఎంతమంది ఉన్నారు 3 మెంబర్స్ ట్రైనీస్. నెక్స్ట్ ప్రొఫెసర్స్ ఎంతమంది 3 మెంబర్స్. రీసెర్చ్ అసోసియేట్స్ ఎంతమంది 6 మెంబర్స్. మనకి ఎంతమంది సెలెక్ట్ చేయమంటున్నాడు అంటే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ దిస్ బి డన్ ఇఫ్ ద కమిటీ షుడ్ హ్యావ్ 2 ట్రైనీస్ అన్నాడు. సో ట్రైనీస్ ఎంతమంది ఉండాలి 2 మెంబర్స్ ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్స్ ఎంతమంది ఉండాలి 3 మెంబర్స్ ఉండాలి. సెలెక్ట్ చేస్తుంది 5 మెంబర్స్ని. అయితే ఆ 5 మెంబర్స్లో 2 మెంబర్స్ ట్రైనీస్ అవ్వాలి. ట్రైనీస్ అవ్వాలంటే టోటల్ ట్రైనీస్ ఎంతమంది ఉన్నారు 3 మెంబర్స్ ఉన్నారు. ఈ 3 మెంబర్స్ నుంచే కదా మనం సెలెక్ట్ చేయగలిగేది. 3C2 వేస్లో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ 3 మెంబర్స్ ఏమో రీసెర్చ్ అసోసియేట్స్ ఉండాలంట. సో రీసెర్చ్ అసోసియేట్స్ మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. ఆ 6 మెంబర్స్ నుంచే కదా మనం సెలెక్ట్ చేయగలిగేది. 3 మెంబర్స్ అన్నారు కదా, 6C3 వేస్లో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. పాయింట్ అర్థమవుతుందా. సో 3 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ అంటే 3C2 వేస్, 3C2 వేస్. 6 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ అంటే 6C3 వేస్లో మనం సెలెక్ట్ చేయగలుగుతాం. దీన్ని సింప్లిఫై చేస్తే 3/2/21. ఇక్కడ 6 5 4/3 2 1. 3 2s 6 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. సో 5 4s 20, 30 × 20 ఎంత 60. సో ఎన్ని వేస్లో అరేంజ్ చేయగలం అంటే 60 వేస్లో మనం అరేంజ్ చేయగలుగుతాం. సో ఆన్సర్ ఈజ్ 60. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. HCF LCM of 2 numbers are 7 and 140 respectively if the numbers are between 20 and 45. అంటే ఆ 2 నెంబర్స్ ఎలా ఉన్నాయంట A, B 2 నెంబర్స్ అనుకుంటే ఆ 2 నెంబర్స్ 20కి 40కి మధ్యలోనే ఉన్నాయి. వాటి యొక్క HCF LCM 7 140 అంటున్నాడు. అయితే ఆ 2 నెంబర్స్ యొక్క సమ్ ఎంత అని అడిగాడు. క్లియర్ కదా. క్వశ్చన్ ఏమి అడిగాడు అనేది క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు
టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 7 అంటే ఆ 2 నెంబర్స్ని 7 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది కదా. అలాగే అదే హెచ్సిఎఫ్ ఎల్సిఎంని కూడా డివైడ్ చేస్తుంది. మనకి 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఆ 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఇంటూ ఆ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అని తీసుకుంటామా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటాం కదా. సో డైరెక్ట్గా 2 నెంబర్స్ ఇలా రాసేసుకోవచ్చా, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అని. సో హెచ్సిఎఫ్ ఎల్సిఎంని కూడా డివైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు, 7 into 20 అని రాస్తామా. సో 20ని 4 5 జార్గా చూస్తే 7 4 జార్ ఎంత, ఒక నెంబర్ 28. నెక్స్ట్ 7 5 జార్ ఎంత, 35. 28 into 35 2 నెంబర్స్ కూడా ఏ కామా బి అని చెప్పొచ్చా, ఏబి నెంబర్స్ అని తీసుకోవచ్చు కదా. ఎందుకని ఆ 2 నెంబర్స్ కూడా వేటి మధ్యలో ఉండాలి, 20కి 40కి బిట్వీన్ అన్నాడు. సరిపోయిందా, 20కి 40కి ఉన్నాయా, 20 45కి బిట్వీనే ఉన్నాయి కదా. సో ఈ రెండు నెంబర్స్ యొక్క సమ్ అంటే 30 + 20 50, 58 + 5 ఎంత, 63. సో నెంబర్స్ సమ్ ఎంత అంటే 63. సో ఆన్సర్ ఈజ్ 63. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 28. ఇక్కడ ఐ హ్యాడ్ ₹10,000 విత్ మీ. అవుట్ ఆఫ్ దిస్ మనీ ఐ లెంట్ సమ్ మనీ టు ఏ ఫర్ 2 years at 15% సింపుల్ ఇంట్రెస్ట్. I lent the remaining money to B for equal number of years at 18% simple interest. After 2 years, I found that A had given him 36 rupees more as interest as compared to B. The amount of money which I had lent to B must have been అన్నాడు. అయితే నేను Bకి ఎంత అమౌంట్ ఇచ్చాను అని అంటున్నాడు. సో ఇక్కడ ఈ డేటా మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ నా దగ్గర మొత్తం ఎంత ఉన్నాయి, 1000 రూపీస్ ఉన్నాయి. నేను ఎవరెవరికి ఇచ్చినా ఇక్కడ ఈ డబ్బు నుండి 15% సాధారణ వడ్డీకి 2 సంవత్సరాలకి ఏకి ఇచ్చాను. ఏ నుంచి నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఏకి ఇచ్చాను. అలాగే బీకి ఇచ్చా. ఏకి ఇస్తే నాకు ఎంత వస్తుందంటే ఇంట్రెస్ట్ 2 years తర్వాత 15 2 30% వస్తుంది. ఏ నుంచి 30% ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే 30% ప్రాఫిట్ అని చెప్తాం దాన్ని. నెక్స్ట్ మిగిలింది ఉంటుంది కదా, ఆ 10,000లో కొంత ఏకి ఇచ్చాను, 30% ప్రాఫిట్ పొందుతా. అలాగే మిగిలింది బీకి ఇస్తున్నా. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 18%. అదే 2 సంవత్సరాల అప్పుడు బీ నుంచి నాకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 36% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడంటే 2 సంవత్సరాల తర్వాత బీతో పోలిస్తే ఏ నాకు 360 రూపీస్ ఎక్కువ వడ్డీని ఇచ్చాడని నేను గమనించాను అని అంటున్నాడు. ఓకేనా. సో బీతో కంపేర్ చేస్తే జనరల్గా చూస్తే ఏ 30%, బీ 36% ఇంట్రెస్ట్ నాకు పే చేస్తున్నారు. సో నాకు 2 years తర్వాత వీళ్ళిద్దరు ఎంత పే చేస్తున్నారు. కానీ బీ కన్నా ఏ ఎంత ఎక్కువ కడుతున్నాడు, 360 రూపీస్ ఎక్కువ కడుతున్నాడు. 360 రూపీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నాడు. ఓకేనా. సో అయితే నా క్వశ్చన్ ఏంటి, నేను బీకి ఎంత అప్పుని ఇచ్చాను అంటే ఎంత అమౌంట్ని అప్పుగా ఇచ్చా, ఎంత ప్రిన్సిపల్ని అప్పుగా ఇచ్చాను అని అడుగుతున్నాడు. క్లియర్ కదా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇద్దరికి ఆ 10,000ని ఏకి బీకి ఇద్దరికి 5,000 ఇచ్చాడని అనుకుందాం. ఆ 10,000 రూపీస్ని ఏకి బీకి ఈక్వల్గా ఇచ్చాడు. 5,000 ఇస్తే యాక్చువల్గా ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, బీ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ కలెక్ట్ అవుతుంది. 5,000లో 30%, 5,000లో 36% బీకి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. బీ దగ్గర నుంచి ఎక్కువ కలెక్ట్ అవుతుంది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు ఏలోనే బీ కన్నా ఎక్కువ కలెక్ట్ అయింది అన్నాడు. అంటే ఖచ్చితంగా ఇద్దరికి 5,000 అయితే షేర్ చేయలేదు. అంటే బీకి 5,000 వచ్చేదానికి ఛాన్సే లేదు. క్లియర్ కదా. సో నెక్స్ట్ బీ కన్నా ఏ ఎంత ఎక్కువ, జస్ట్ 360 రూపీస్ మాత్రమే. అంటే థౌజండ్స్లో లేదు డిఫరెన్స్, జస్ట్ 300 చేంజ్లోనే ఉంది డిఫరెన్స్. 300 చేంజ్లోనే డిఫరెన్స్ ఉంది కాబట్టి సో 5,000 కాకుండా 5,000 దగ్గరలో ఉన్న ఆప్షన్స్ చూస్తే మనం 2,000 ఉంది, 3,000 ఉంది, 4,000 ఉంది. సో ఒకవేళ 4,000 కనుక అనుకుంటే, ఒకవేళ 2,000 తీసుకుంటే, ఒకవేళ బీకి 2,000 ఇస్తుంటే ఇక్కడ 8,000 2,000 8,000 డిఫరెన్స్ థౌజండ్స్లో వస్తుంది. అందుకని నేను 5,000 కన్నా కొంచెం తక్కువలో తీసుకుంటున్నా. పాయింట్ అర్థమవుతుందా. సో 4,000 ఉంది. సో బీకి 4,000 ఇచ్చాడు అనుకుందాం. బీకి 4,000 ఇస్తే 36% ఇంట్రెస్ట్ ఎంత, 10% 400, 4 3 1200. నెక్స్ట్ 1% 40, 6 4 240, అంటే 1,240 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. సో బీ నుంచి 2 years తర్వాత ఎంత వస్తుంది, 1,240 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 4,000 బీకి ఇస్తే రిమైనింగ్ 6,000 ఎవరికి ఇచ్చినట్టు, ఏకే కదా ఇచ్చింది. సో ఇందులో 3% కనుక చూస్తే 6 3 ఎంత, 1,800 వస్తుంది. ఓకేనా. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1,240 1,800 అంటే 1,300. మనకి ఇక్కడ 360 రూపీస్. ఒక్క నిమిషం అండి. 30% అంటే ఎంత, 4 3 1200. 6% అంటే 1% 40, 6 4 240, 1,440 వస్తుందండి. ఇక్కడ 1,200 + 240 ఎంత, 1,440.
1440కి 1800కి డిఫరెన్స్ గమనిస్తే నువ్వు సో 60 డిఫరెన్స్ 1500 ప్లస్ 300 360 సరిపోయింది కదా. సో అంటే బీకి ఎంత ఇవ్వడం జరిగింది 4000 ఇవ్వడం జరిగింది. బీకి 4000 ఏకి 6000. అప్పుడు బీకి వచ్చిన ఇంట్రెస్ట్ ఏ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే బీ కన్నా ఏనే క్యాండిడేట్ ఎంత ఎక్కువ కడుతున్నాడు 360 రూపీస్ ఎక్కువ కడుతున్నాడు. సో ఆన్సర్ ఈస్ ఏమని చెప్పొచ్చు థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 29. Root 7 minus root 5 by root 7 plus root 5 is equal to a plus b root 35. Then what is the value of a minus b? a minus b వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ రూట్ 7 మైనస్ రూట్ 5 బై రూట్ 7 ప్లస్ రూట్ 5 డినామినేటర్లో ఏముంది పాజిటివ్ టర్మ్ ఉంది కదా. సో న్యూమరేటర్ డినామినేటర్ నెగిటివ్ టర్మ్తో మనం మల్టిపుల్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. సో రూట్ 7 ప్లస్ రూట్ 5 ఇంటూ ఇక్కడ రూట్ 7 మైనస్ రూట్ 5 ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సేమ్ అలాగే న్యూమినేటర్లో కూడా రూట్ 7 మైనస్ రూట్ 5 చేస్తాం కదా. ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి న్యూమినేటర్లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ వస్తుంది. డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తుంది. 7 మైనస్ 5 2 మిగులుతుంది. డినామినేటర్లో 2 మిగులుతుంది. న్యూమినేటర్లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఏబీ మీన్స్ రూట్ 7 ఇంటూ రూట్ 5 ఎంత రూట్ 35 అవుతుంది. ఓకేనా. సో ఈ వాల్యూ ఎంత 12 వస్తుంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 6 అంటే ఫైనల్గా నీకు ఏం మిగులుతుంది 6 మైనస్ రూట్ 35 వస్తుంది. 6 మైనస్ రూట్ 35 దేనికి ఈక్వల్ అంటున్నాడు ఏ ప్లస్ బి రూట్ 35కి ఈక్వల్ అంటున్నాడు. అప్పుడు నీకు ఏ వాల్యూ ఎంత 6 వస్తుంది. బి వాల్యూ ఎంత ఇక్కడ ప్లస్ బి ఇక్కడ మనకి ప్లస్ బి అన్నాడు కదా. బి కోఎఫిషియంట్ ఎంత ఉంది -1 ఉంది. సో క్వశ్చన్ ఏం అడిగాడు ఏ మైనస్ బి అడిగాడు. ఏ మైనస్ ఆఫ్ -1 సో మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 6 ప్లస్ 1 ఎంత 7. సో రిజల్ట్ ఏంటి 7 అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 30. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days. ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బి అండ్ సి 3:2:4 respectively. A and B together started the work. After 6 days, A left the work. C joins the work. Then in how many days B and C together complete the remaining work అంటున్నాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏబిసిలు అంటే ఏనే క్యాండిడేట్ ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తున్నాడంట 24 days అని చెప్తున్నాడు. ఏనే క్యాండిడేట్ ఒక వర్క్ని 24 daysలో చేయగలుగుతాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు డేటా మనకి ఏబిసిలు 1 dayలో చేసేటువంటి ఎఫిషియన్సీ అనేది ఇచ్చాడు. ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాడు. ఏ ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇక్కడ 3 parts ఉంది. బి ఎఫిషియన్సీ ఎంత ఉంది 2 ఉంది. నెక్స్ట్ సి ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకి 4 ఉంది. 3:2:4 రేషియోలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో టైం ఇంటూ ఎఫిషియన్సీ వర్క్ అవుతుందా. ఏ ఎంత వర్క్ అయితే చేస్తున్నాడో బి అదే వర్క్ చేస్తాడు. సి అదే వర్క్ చేస్తాడు. కాబట్టి ఒక వాల్యూ ఒక పర్సన్ చేసే వర్క్ ఏదైతే ఉంటుందో అదే వర్క్ అందరూ చేస్తారు కాబట్టి సో టోటల్ వర్క్ ఎంత 24 3 ఎంత 72 అనేది మనకి టోటల్ వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు ఏ అండ్ బి టుగెదర్ స్టార్ట్ ద వర్క్ ఆఫ్టర్ 6 days అన్నాడు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు 6 days వరకు చేశారు. 6 days తర్వాత ఏ లెఫ్ట్ ద వర్క్ ఏనే క్యాండిడేట్ వర్క్ నుంచి వెళ్ళిపోయాడంట. అంటే 6 days వరకు ఏ అండ్ బి అంటే 3 + 2 5 ఎఫిషియన్సీతో 6 days అంటే 5 6 ఎంత 30 యూనిట్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది. సో 30 కంప్లీట్ అయిపోతే ఇక మిగిలేది ఎంత 42 యూనిట్స్ మిగిలింది. సో ఆ వర్క్ని బి అండ్ సి ఇద్దరు కలిసి కంప్లీట్ చేస్తారు. ఎంత టైం పడుతుంది అన్నాడు. సో బి అండ్ సి చేయాలి అంటే ఇద్దరు ఎఫిషియన్సీ 2 + 4 ఎంత 6 ఎఫిషియన్సీతో చేయగలుగుతారు. సో వర్క్ బై ఎఫిషియన్సీ టైం వస్తుంది 6 1 6 7 7 టైమ్స్ పోతుంది. సో బి అండ్ సి ఇద్దరు కలిసి రిమైనింగ్ వర్క్ని 7 daysలో చేయగలుగుతారు. ఆన్సర్ ఏంటి ఫోర్త్ ఆప్షన్. క్లియర్ కదా. See the next question. Question number 31. ఇక్కడ శ్రీరామ్ invested to equal amounts in 2 schemes X and Y as per the compound interest calculation under X scheme at 10% per annum and 12% per annum as per ఇక్కడ 12% per annum as per compound interest calculation under Y scheme. The interest after 2 years under the scheme X is 63 rupees. What is the interest for 2 years under scheme Y is అన్నాడు. అంటే మనకి ఇక్కడ ఏమన్నాడంటే శ్రీరామ్ అనే క్యాండిడేట్ 2 ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎన్ని స్కీమ్స్లలో ఎక్స్ అనే స్కీమ్ వై అనే స్కీమ్ 2 స్కీమ్స్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఎక్స్ అనే స్కీమ్లోనేమో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కన ఇన్వెస్ట్ చేస్తున్నాడు.
సెకండ్ స్కీమ్లో 12% ఇంట్రెస్ట్ తోటి 12% ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో మనకి ఫస్ట్ స్కీమ్ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ ఏమో 63 రూపీస్ అంటున్నాడు. అయితే మనకు అడిగింది ఏంటి క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఫర్ 2 years అండర్ ద స్కీమ్ వై అన్నాడు. సో సేమ్ అదే 2 years తర్వాత వై అనే స్కీమ్ నుంచి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అంటున్నాడు. సో ఫస్ట్ ఎక్స్ అనే స్కీమ్లో 10% కదా ఇన్వెస్ట్ చేసింది. సో 2 yearsకి 10% లెక్కన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ఫస్ట్ ఇయర్కి 10%, సెకండ్ ఇయర్కి 10%, ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ అంటే 10లో 10% 1 అలా 21% వస్తుంది. 21% వాల్యూ ఏమని చెప్తున్నాడు, 63 రూపీస్ అంటున్నాడు. సో వైఎన్ఏ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 12% ఉంది. సో 1 yearకి 12%, నెక్స్ట్ 1 year 12%, ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ 12లో 12 144 అంటే 1.44%. సో రెండు యాడ్ చేస్తే 24 + 1 25.44% అనేది వైఎన్ఏ స్కీమ్ నుంచి వస్తుంది. 21 parts 3 times పోతుందా, 21 3s are 63 అవుతుంది. సో 25 3s are ఎంత అంటే 25 3s are 75, 4 3s are అంటే 70, 25 3s are 75, 75 చేంజ్ వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 75 కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, ఇక్కడ 70 ఉంది, ఆప్షన్ కాదు. కాన్పిటేటివ్ అనేది కూడా కాదు. 76.32 ఉంది, 79 ఉంది. సో ఇక్కడ కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే యూనిట్ డిజిట్ 2 రావాలి. సో 4 ఉందా, 3 4s are 12, యూనిట్ డిజిట్ 2 ఉంది. కానీ ఇక్కడ కూడా 2 ఉంది కదా అని మీరు అనొచ్చు. కానీ ఇక్కడ 2 డెసిమల్ పాయింట్సే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఎన్ని డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి, 4 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి అంటే 76.32, 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 76 తర్వాత అంటే 75 చేంజ్లో 2 డెసిమల్ పాయింట్స్ ఉండాలి, యూనిట్ డిజిట్ 2 ఉండాలి. ఆప్షన్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. క్లియర్ కదా. See the next question number 32. What is the profit or loss percentage of a trader who sells his goods at a loss of 10% on the cost price and uses 20% less weight అన్నాడు. సో ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఆఫ్ ఏ ట్రేడర్ అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక వ్యాపారి తన వస్తువులను కొన్న వేలపై 10% నష్టానికి అమ్ముతున్నాడు. సో కాస్ట్ ప్రైస్ నేను ఏమంటున్నా అంటే 100% అని తీసుకుంటున్నా. సేల్ చేసేటప్పుడు 10% లాస్కి అంటే 90కి అమ్ముతున్నాడు. కానీ తర్వాత ఏం జరుగుతుంది, అమ్మేటప్పుడు 20% తక్కువ బరువును ఉపయోగించినచో వ్యాపారి పొందే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత. సో మనకి 20% లెస్ వెయిట్ యూస్ చేస్తున్నాడు. 20% అంటే నేను యూస్ చేసేటప్పుడు కేవలం 80% వెయిట్ని యూస్ చేస్తున్నా, కానీ అందరి దృష్టిలో మాత్రం నేను 100% వెయిట్ని తీసుకుంటున్నా. పాయింట్ అర్థమవుతుందా. సో నేను 100 రూపీస్ కొన్నా 90 రూపీస్కి అమ్ముతున్నా. ఆ నష్టాన్ని కవర్ చేయడం కోసం 80 parts వెయిట్ ప్లస్ 80 parts మాత్రమే నేను యూస్ చేస్తున్నా, కానీ అందరికి మాత్రం 100 parts కంప్లీట్ వెయిట్ని యూస్ చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నా. ఇది నా సెల్లింగ్ అవుతుంది, ఇది నా కాస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా 100 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. ఎంత ప్రాఫిట్ వస్తుంది, 1 part వస్తుంది. దేని మీద అంటే 8 parts. కాస్ట్లో ఏం మిగిలింది, 8. సెల్లింగ్లో 9 కదా మిగిలింది. సో 1/8 × 100 అంటే మనకి ఏమని తెలుసు, 12.5% అని వస్తుంది. సో ఎంత ప్రాఫిట్ అంటే 12.5% ప్రాఫిట్ నాకు వస్తుంది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 to 35. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ టు ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్ అన్నాడు. సో 33 నుంచి 35 వరకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒక టేబుల్ ఇచ్చాడు, దాంట్లో డేటా ఇచ్చాడు. ఆ డేటాను బేస్ చేసుకొని క్వశ్చన్స్ని సాల్వ్ చేయమని చెప్తున్నాడు. క్లియర్ కదా. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై 7 students ఇన్ 6 subjects అన్నాడు. సో 6 subjects ఉన్నాయి. ఏమేమి సబ్జెక్ట్స్ అవి, ఇంగ్లీష్, హిస్టరీ, కంప్యూటర్, మ్యాథ్స్, సైన్స్, ఎకానమీ. ఓకేనా, ఎకనామిక్స్. ఇలా మనకి 6 subjects ఉన్నాయి. ఈ 6 subjectsలో 7 members ఉన్నారండి. 1 2 3 4 5 6 7 members-కి 6 subjectsలో వచ్చేటువంటి పర్సంటేజ్ మార్క్స్ అంటే ఇంగ్లీష్లో టోటల్ 60 మార్క్స్ ఉంటే మీరా అనే క్యాండిడేట్కి 100% మార్క్స్ వచ్చినాయి అంటే 60కి 60 వచ్చినాయి. సుబోధ్ అనే క్యాండిడేట్కి 80% మార్క్స్ వచ్చినాయి అంటే 60లో 80% అంటే 10% 6 8 6 are 48 మార్క్స్ వచ్చినాయి. సో ఎగ్జాక్ట్ మార్క్స్ చెప్పాలంటే ఇందులో ఇది పర్సెంట్ వాల్యూస్, ఇవన్నీ ఏంటి పర్సంటేజ్ వాల్యూస్. ఎగ్జాక్ట్ మార్క్స్ ఏంటంటే 60 40 30 150 120 80. నీకు ఎగ్జాక్ట్ మార్క్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోనీ యొక్క ఎగ్జాక్ట్ మార్క్స్ కావాలి. ఇంగ్లీష్ ఎంత 60 టోటల్ మార్క్స్, 60లో 60 ఎంత 36 ఎగ్జాక్ట్ మార్క్స్. ఇలా చెప్పాలి. ఏంటి ఇదంతా పర్సంటేజ్ ఇన్ఫర్మేషన్, పర్సంటేజ్లో వాళ్ళకి వచ్చేటువంటి స్కోర్స్. ఓకేనా, క్లియర్ కదా. మొత్తం 7 members ఉన్నారు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై మీరా ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నాడు. మీరాకి అన్ని సబ్జెక్ట్స్లలో ఎంత స్కోర్ వచ్చింది అన్నాడు. సో మీరా మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు, ఇక్కడ మీరా. సో అన్ని సబ్జెక్ట్స్లలో వచ్చిన మార్క్స్ అనేది మనకి ఎన్నో ఇప్పుడు చెప్పాలి. సో 60 ఇంగ్లీష్లో 60 మార్క్స్ ఉంటే 100% మార్క్స్ వచ్చినాయి. సో ఇంగ్లీష్లో 60కి 60 వచ్చినాయి. నెక్స్ట్ హిస్టరీలో 80%, 10% 4 8 4s are ఎంత 32.
ఓకే. సో నెక్స్ట్ కంప్యూటర్స్లో 130కి 50% అంటే 65 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ 150కి 90% అంటే 135 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా. సో 150లో 90% అంటే 135. సో 120లో 90% అంటే 108 మార్క్స్ వచ్చినాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఎకనామిక్స్లో ఎకనామిక్స్లో ఎంత 60% మార్క్స్ వచ్చినాయి. టోటల్ స్కోర్ ఎంత ఇక్కడ 80 మార్క్స్ కదా. 80లో 60% అంటే 48 మార్క్స్ వస్తున్నాయి. 48. సో మీరు ఆప్షన్స్ కనుక గమనిస్తే అన్ని ఆప్షన్స్లో మనకి 3 ఆప్షన్స్లో 0 ఉంది, ఒక ఆప్షన్లో డిఫరెంట్ ఉంది. సో ఒకసారి మనం యాడ్ చేద్దాం, యూనిట్ డిజిట్ చూద్దాం. జస్ట్ యూనిట్ డిజిట్ అన్నీ మనకి యూనిట్ డిజిట్ కనుక చూస్తే 0 ఉంది, 2 ఉంది. 2 + 5 ఎంత 7, అంటే 5 + 5 10 + 2 12 ఉంది. 12 + 8 ఎంత 20 ఉంటుంది. 0 + 8 ఎంత 8. యూనిట్ డిజిట్ 8 వస్తుంది. సో యూనిట్ డిజిట్ 8 వచ్చే ఆప్షన్ ఏముంది, ఒకటే ఉంది. 448 మార్క్స్ అనేది రావడం జరిగింది. పాయింట్ అర్థమవుతుందా? యూనిట్ డిజిట్ 8 వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒకటే ఉంది. 448 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. సి వాట్ ఈస్ ద క్వశ్చన్? What is the question given? What is the average marks obtained by these 7 students in history అన్నాడు. సో హిస్టరీలో వచ్చినటువంటి టోటల్ మార్క్స్ యావరేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ 7 స్టూడెంట్స్కి హిస్టరీలో వచ్చిన మార్క్స్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. సో హిస్టరీలో కనుక చూస్తే 40లో 80% మీరాకి, 40లో 70% మరో క్యాండిడేట్కి, 70% 60% 90% 60% 80%. ఇలా 40లో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి బై మొత్తం ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు కదా, బై 7 తీసుకుంటే మనకి యావరేజ్ పర్సంటేజ్ వస్తుంది. సో ఇలా విడివిడిగా క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే వీళ్ళు మొత్తం ఎంత పర్సంటేజ్ ఉందో ఆ వాల్యూ కనుక్కుంటున్నా. ఈ మొత్తం పర్సంటేజ్ కనుక్కొని బై 7 తీసి ఆ 7లో అంటే పర్సంటేజ్ యావరేజ్ పర్సంటేజ్ వస్తుంది. ఆ యావరేజ్ పర్సంటేజ్ 40లో ఎంత అనేది కనుక్కుంటే సరిపోతుంది. ఎందుకని నువ్వు ఏ పర్సన్ తీసుకున్నా సరే 40 మార్క్స్లోనే నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావు. వీళ్ళు ఏ పర్సంటేజ్ ఉన్నా సరే, వేరు పర్సెంట్లు ఎన్ని ఉన్నా సరే, కానీ ఫైనల్గా నువ్వు క్యాలిక్యులేట్ చేసేది 40లో కాబట్టి ఫస్ట్ వీటన్నిటిని యాడ్ చేయండి. సో యాడ్ చేసేటప్పుడు ఏమవుతుందో చూడండి. ఇక్కడ 80 ఉందా, 80 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 80 ఉంది. సో అన్నీ నేను 70 అనుకుందాం. 70 ఈ 10 యువతలకు వస్తే ఇక్కడ కూడా 70నే. సో ఈ 10 యువతలకు వస్తే 70 అంటే ఒక 90 సపరేట్ ఉంది. సో 1 2 3 4 5 6 7 7 ఎంత 490. ఈ 90లో ఒక 20, 490 + 20 ఎంత 510. సో 510 అనేది టోటల్ పర్సంటేజ్. బై 7 తీసుకుంటే యావరేజ్ వస్తుంది. సో టోటల్ హిస్టరీలో వాళ్ళందరికీ వచ్చేటువంటి పర్సంటేజ్ మార్క్స్ యావరేజ్ 510/7. సో కానీ హిస్టరీలో మార్క్స్ ఎన్ని 40 కదా. సో ఇంటూ 40. సో ఇప్పుడు ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. 0 0 2 zeros వస్తాయి. సో 4 1s are 4, 4 5s are ఎంత 20. 20400/7. ఓకేనా. సో ఇప్పుడు ఎంత పర్సంటేజ్ వస్తుందో చూద్దాం. ఓకే, ఎంత పర్సంటేజ్ వస్తుంది, పర్సంటేజ్ వాల్యూ కదా. 7 2s are ఎంత మనకి 14 అవుతుంది, అంటే 64. 7 9s are ఎంత 63 అంటే 29 చేంజ్లో వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 29 చేంజ్లో ఎక్కడ ఉంది, 27 24 29. చూడండి ఇక్కడ 29.14% కూడా అప్రాక్సిమేట్గా అన్నాడు కాబట్టి సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 29 పాయింట్ చేంజ్ వస్తుంది. సో ఇక్కడ 2 zeros ఉన్నాయి కదా, ఇది ఏంటిది పర్సంటేజ్ వాల్యూ కదా. ఇక్కడ 510/7 అనేది ఏంటి పర్సంటేజ్ మార్క్స్. న్యూమరికల్ వాల్యూ కావాలంటే ఈ పర్సంటేజ్లో బై 100 వస్తుంది. ఈ బై 100 ఓకేనా. ఇక్కడ ఇచ్చేటువంటి 2 zeros క్యాన్సిల్ అయిపోతే మనకి ఎగ్జాక్ట్గా 29 చేంజ్లో ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో 29 చేంజ్లో ఉన్న ఆప్షన్ ఏంటి, ఒకటే ఉంది. 4th ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. సి 35. వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ కునాల్ అన్నాడు. కునాల్ యొక్క ఓవరాల్ పర్సంటేజ్ ఎంత. సో కునాల్ కనుక చూస్తే 90 70 60 90 70 70. సో ఓవరాల్ పర్సంటేజ్ చూద్దాం. నేను అన్ని ఎక్కువగా 70s ఉన్నాయి కాబట్టి అన్ని 70s అని అనుకుందాం. అన్ని 70s అనుకుంటే ఇక్కడ 70 ఇక్కడ 70 90 ఉందా, 90లో 10 యువతలు తీసుకురా 70. సో అప్పుడు 80 కదా, ఆ 10లో నుంచి ఆ 10 పక్క తీసుకురా. ఇక్కడ అన్ని 70 అయిపోయినాయి. ఇక సో అన్ని 70, ఇక్కడ 70, 20 మిగిలింది. 20 + 10 ఎంత 30. సో మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ 70 సగటు తీసుకున్నా, 30 ఎక్స్ట్రా వచ్చింది. ఎన్ని సబ్జెక్ట్స్ షేర్ చేసుకోవాలి, 6 సబ్జెక్ట్స్ షేర్ చేసుకోవాలి. 6 1s are 6 5s are 70 + 5 ఎంత 75%. సో ఓవరాల్గా కొనాలకు వచ్చినటువంటి యావరేజ్ స్కోర్ ఎంత అంటే 75% అనేది అవుతుంది. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. See question number 36. Average age of 10 persons learning yoga is 32 years when the age of their instructor is added. అంటే వాళ్ళకి యోగా నేర్పిస్తారు కదా, అతను గనక యాడ్ అయినప్పుడు ఏమైందంట, ద యావరేజ్ బికమ్స్ 34 years అన్నాడు.
32 ఇయర్స్, అందరి యావరేజ్ 32 ఇయర్స్ ఉండాలి. సో ఒక ఇన్స్ట్రక్టర్ ఎవరైతే నేర్పించేస్తున్నాడో అతను వచ్చినప్పుడు యావరేజ్ ఎంత అయిందంట, 34 అయింది, అంటే 2 పెరిగింది, అందరికీ 2 పెరిగిందంట. ద ఏజ్ ఆఫ్ దేర్ ఇన్స్ట్రక్టర్ ఈజ్ అన్నాడు. సో నేర్పించే వ్యక్తి యొక్క ఏజ్ ఎంత అన్నాడు. సో ఇన్స్ట్రక్టర్ ఏజ్ ఎలా ఉందంటే, సో ఇది వరకు మొత్తం కొంతమంది ఆ 10% అన్నాం కదా, ఆ 10% యావరేజ్ ఎంత అయితే ఉందో అంత ఉండి, ఇన్స్ట్రక్టర్ ఐ అంటే ఇన్స్ట్రక్టర్ అండి, కొత్తగా జాయిన్ అయిన యోగా టీచర్ ఏజ్ ఎలా ఉంది, ఇనిషియల్గా 10 మెంబర్స్ ఎంత యావరేజ్ అయితే ఉందో అంత ఉండి, అతను వచ్చిన తర్వాత యావరేజ్ 34 అయిందంటే 2 పెరిగిందా, 2 పెరిగింది అంటే అందరికీ 2 పెరిగితేనే కదా 32 కాస్త 34 అయ్యేది. ఆ 10 మెంబర్స్ కొత్తగా వచ్చిన అతను 11, ఆ 11 మెంబర్స్కి ఒక్కొక్కరికి 2 ఇయర్స్ ఇచ్చేంత ఉందంట అతని దగ్గర. అంటే ఇదివరకు ఎంతైతే ఉందో అంత ఉండి, ఆ 10 మెంబర్స్ ఏజ్ ఎంతైతే ఉందో అంత యావరేజ్ ఉండి, సో అతనితో పాటు 11 మెంబర్స్ అవుతారు. ఆ 11 మెంబర్స్కి ఒక్కొక్కరికి 2 ఏజ్ ఇచ్చేంత అతని దగ్గర ఉంది. సో అప్పుడు 11 2s ఆర్ ఎంత, 22నా, 32 + 22 ఎంత వస్తుంది, 54 ఇయర్స్ అవుతుంది. సో నేర్పించడానికి వచ్చిన అతని ఏజ్ ఎంత అంటే 54 ఇయర్స్. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. If one man or 3 women or 2 boys can complete a work in 85 days, in how many days 2 men, 1 woman, 1 boy can complete the సేమ్ వర్క్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ మన టైమ్ అండ్ వర్క్లో దీన్ని ఆర్ కాన్సెప్ట్గా చెప్తాము. అంటే 1 men or 2 boys అంటే ఆర్ అని కనుక వచ్చి వర్క్ కాంబినేషన్లో కనుక వచ్చిందంటే ఏం చేస్తామంటే 1 man 3 women 2 boys ఒక వర్క్ చేయడానికి 85 days టైం పడుతుంది అన్నాడు. 85 days టైం పడుతుంది అన్నాడు కదా. సో ఆ 85 days టైంని తీసుకో. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఇన్ హౌ మెనీ డేస్ 2 men, 1 woman, 1 boy కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. సో ఫస్ట్ ఈ టైం పీరియడ్ తీసుకున్నావు. ఇప్పుడు 2 women, ఎంతమంది ఎంతమంది మెన్ వర్క్ చేస్తున్నారు, 2 men వర్క్ చేస్తున్నారు. ఇది వరకు ఎంతమంది మెన్ చేసేటోళ్ళు 1 member బై 1. సో ఇక్కడ నెక్స్ట్ 1 women, ఇప్పుడు ఎంతమంది ఉమెన్ వర్క్ చేస్తారు 1. ఇది వరకు ఎంతమంది ఉమెన్ వర్క్ చేస్తారు 3 members వర్క్ చేస్తున్నారు బై 3. ఓకేనా. సో ఇప్పుడు ఎంతమంది బాయ్స్ వర్క్ చేస్తున్నారు 1 boy. ఇది వరకు ఎంతమంది వర్క్ చేస్తారు 2 boys బై 2. ఓకేనా. సో ఇలా తీసుకుంటామండి డైరెక్ట్గా టైం తీసుకొని ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు, ఇదివరకు ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది ఉమెన్, ఇదివరకు ఎంతమంది ఉమెన్, ఇప్పుడు ఎంతమంది బాయ్స్, ఇదివరకు ఎంతమంది బాయ్స్, ఇలా తీసుకుంటే మనం షార్ట్కట్లో సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. ఓకేనా. సో 85 న్యూమినేటర్లో ఉంటుంది, డినామినేటర్లో 1 3 2, ఎల్సిఎం ఏమవుతుంది మనకి 1 3 2 ఎల్సిఎం 6 కదా. సో 1 6 ఆర్ 6, 6 2s ఆర్ ఎంత 12 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 3 2s ఆర్ 2 1s ఆర్ 2 అవుతుంది. నెక్స్ట్ 2 3s ఆర్ 3 1s ఆర్ 3, 3 + 2 5, 5 + 12 ఎంత, ఇక్కడ మనకి 17 అవుతుంది. ఈ 6 కాస్త పైకి వెళ్తే ఇక్కడ 6 అయిపోతుందా, ఇంటూ 6 అవుతుందా. ఓకేనా. సి ఇప్పుడు 17 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5 6 ఆర్ ఎంత 30. సో ఇక్కడ ఇప్పుడు టీం ఎవరెవరు చేస్తున్నారు, ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు, 2 men చేస్తారు, 1 woman చేస్తుంది, 1 boy చేస్తున్నాడు. వీళ్ళు ఇలా చేస్తే సెకండ్ టైం అంటే ఈ టీం కనుక వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 30 daysలో కంప్లీట్ అవుతుంది. ఓకేనా. సో ఇది షార్ట్కట్లో ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. లేదు నాకు ప్రొసీజర్లో చేయాలి అంటే ఎలా చేయొచ్చు అంటే చెప్తా చూడండి. ప్రొసీజర్ కనుక చూస్తే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, కండిషన్ 1 men, నెక్స్ట్ 3 women, 2 boys ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు 85 daysలో. 1 man ఇక్కడ 1 man చేసిన 85 days పడుతుంది ఒక వర్క్ చేయడానికి. ఓకేనా. 1 man ఒక వర్క్ని 85 daysలో చేయగలుగుతాడు. 1 man ఒక వర్క్ చేయాలంటే 85 days పడుతుంది. లేదా ఇదే వర్క్ 3 women చేసినా 85 days పడుతుంది. లేదా ఇదే వర్క్ 2 boys చేసినా 85 days పడుతుంది అన్నాడు. ఓకేనా. సో వీటన్నిటిలో 85 కామన్ ఉంది కాబట్టి అన్నిటిలో 85ని క్యాన్సిల్ చేసేసిన. సో నెక్స్ట్ మెన్ ఈజ్ ఈక్వల్ టు 3, ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 2 బాయ్ కదా. సో నాకు మెన్ ఉమెన్ బాయ్ ఎఫిషియన్సీ కావాలి. సో మెన్ కావాలి కాబట్టి అంటే 3 ratios ఈక్వల్ చేసినప్పుడు మెన్ కావాలి కాబట్టి దాన్ని క్లోజ్ చేసి మిగతా 2 మల్టిపుల్ చేయి. 3 2s ఆర్ ఎంత 6 అవుతుంది. ఇప్పుడు నాకు ఉమెన్ కావాలి, దీన్ని క్లోజ్ చేయి. 1 × 2 ఎంత 2 అవుతుంది. నాకు బాయ్ కావాలి, సో 1 × 3 ఎంత 3 అవుతుంది. 6:2:3 రేషియోలో వాళ్ళు వర్క్ చేస్తారు, మెన్ ఉమెన్ బాయ్. సో టోటల్ వర్క్ కావాలంటే నువ్వు ఏం చేస్తావంటే ఇక్కడ ఈ వాల్యూలో సబ్మిట్ చేసినా, ఈ వాల్యూలో సబ్మిట్ చేసినా, ఈ వాల్యూలో సబ్మిట్ చేసినా మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది. పాయింట్ అర్థమైందా. సో ఇప్పుడు మ్యాన్ ఎఫిషియన్సీ ఎంత 6 parts ఉందా, ఇందులో సబ్మిట్ చేద్దాం. సో 1 × 6 6, 6 × 85 టోటల్ వర్క్ అవుతుంది. ఈ వర్క్ని ఎవరు చేయాలి, 2 పురుషులు అంటే 2 మెన్ చేయాలి. ఒక్కో మెన్ ఎఫిషియన్సీ 6 కదా. 2 6 ఆర్ ఎంత 12 అవుతుంది, 12 ఎఫిషియన్సీ. నెక్స్ట్ ఒక ఉమెన్ చేస్తుంది, ఒక ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత 2 కదా. సో 1 × 2 2.
నెక్స్ట్ 1 into 3 3. సో ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ మనకి? సో 5 plus 12 17 వస్తుంది. 17 1 17 5 6 5 ఎంత 30 days వస్తుంది. ఓకేనా? సో నువ్వు ఇలా ప్రొసీజర్ ప్రకారం ఈక్వల్ చేసుకుని ఇచ్చింది యాస్టీస్గా తీసుకుని ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు, లేదా ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇది కొంచెం కాంప్లికేట్ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ చెప్పిన ప్రొసీజర్ చేస్తాం. సో ఆ ప్రొసీజర్ చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది, ఈ ప్రొసీజర్ చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది. క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ 38. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ A and B is 1200 kilometers. If they start moving towards each other at the same time, ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ అవుతున్నారు. డిస్టెన్స్ ఇద్దరి మధ్య ఎంత ఉంది? 1200 kilometers ఉంది. 2 candidates మధ్య డిస్టెన్స్ 1200 kilometers ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇద్దరు కలిసి ఏ టైంకి మీట్ అవుతున్నారు? 24 hours మీట్ అవుతున్నారు. ఇఫ్ A starts 10 hours after B, then they will meet in 20 hours after A starts అన్నాడు. వాట్ ఆర్ దేర్ రెస్పెక్టివ్ స్పీడ్స్? అయితే వారి యొక్క స్పీడ్స్ ఎలా ఉన్నాయి అన్నాడు. సో ఇద్దరు క్యాండిడేట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఉంది? 1200 kilometers ఉంది. సో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఎంత టైంకి మీట్ అవుతున్నారు అంటే డిస్టెన్స్ బై A plus B అంటే ఫస్ట్ క్యాండిడేట్ స్పీడ్ A అంటున్నా, సెకండ్ క్యాండిడేట్ స్పీడ్ B అంటున్నా. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే రిలేటివ్ స్పీడ్స్ ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. సో డిస్టెన్స్ బై స్పీడ్ అనేది ఈజ్ ఈక్వల్ టు టైం అవుతుందా? వాళ్ళు మీట్ అయ్యే టైం ఎంత? 24 hours. సో ఇక్కడ 24 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times పోతుంది. 2 5s are 10, 4 5s are 20, 50 అవుతుంది. సో A plus B అవతలకి వెళ్తే A plus B ఈజ్ ఈక్వల్ టు 50. అంటే ఆ రెండు స్పీడ్స్ యొక్క సమ్ ఎంత? 50 అవుతుంది. 50 kilometers. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏమన్నాడు? అయినా వారి యొక్క వేగాలు ఎంత? ఏ స్పీడ్ ఎంత? B స్పీడ్ ఎంత అన్నాడు. సో ఇద్దరు స్పీడ్స్ కలిపితే 50 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఇద్దరు స్పీడ్స్ కలిపితే 65 ఉంది, ఆన్సర్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి 30 + 20 50, ఛాన్సెస్ ఉందా? సో సెకండ్ ఆప్షన్ చూడు 25 35 ఎంత వస్తుంది? 60 వెళ్ళిపోతుంది. సో ఈ ఆన్సర్ కూడా కాదు. 45 25 70 అవుతుంది. సో ఆన్సర్ కాదు. సో ఒకటే ఆప్షన్ ఉంది. అంటే అంటే రెండు స్పీడ్స్ని యాడ్ చేస్తే 50 వచ్చే విధంగా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. అంటే నెక్స్ట్ మిగతా ఇచ్చిన డేటా ఉంది కదా, ఈ డేటాతో మనకి పని లేదండి. ఒకవేళ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు అనుకుందాం, రెండు స్పీడ్స్ కలిపితే 50 ఉండే విధంగా రెండు ఆప్షన్స్ ఇస్తే సో అక్కడ డేటా కూడా ఈ డేటా అనేది సరిపోదు, ఇంకొంచెం అడిషనల్గా వాల్యూ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి ఈ త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ అనేది సరిపోతుంది. ఒకవేళ పాయింట్ అర్థమవుతుంది కదా, ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఇంకొక ఆప్షన్ని ఫ్రేమ్ చేయగలుగుతాడు సేమ్ వచ్చే విధంగా, 50 వచ్చే విధంగా. సో అలా ఇవ్వలేదు కాబట్టి డేటా మనకి ఒకటే ఆప్షన్ అలాగా ఫ్రేమ్ చేశాడు. క్లియర్ కదా? సి ద నెక్స్ట్ క్వశ్చన్ 39. A started a business by investing 6,000. After 10 months, B joined the business by investing 4,000 rupees, and after 10 more months, C joined them by investing 5,000. If total profit earned by A, B, C together at the end of 5 years is 19,000, then what is the profit share of A అంటున్నాడు. సో మొత్తం 5 years ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మంత్స్ గురించి మెన్షన్ చేశాడు. సో 5 years అని నువ్వు కంప్లీట్గా నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈ మంత్స్లో కన్వర్ట్ చేయి. 5 yearsని కంప్లీట్గా మంత్స్లో కన్వర్ట్ చేస్తే 1 yearకి 12 months, 12 5s are ఎంత? 60 months అవుతాయి. మొత్తం 5 yearsకి ఎన్ని మంత్స్ వస్తాయి? 60 months. సో ఇక్కడ ఏ గురించి, బి గురించి, సి గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 6,000 అన్నాడు. సో ఇక్కడ 6,000లో 3 zeros రిమూవ్ చేయండి. ఇక్కడ బి దగ్గర 3 zeros, నెక్స్ట్ సి దగ్గర 5,000లో 3 zeros రిమూవ్ చేస్తే మనకి వాల్యూస్ అనేవి తీసుకునే దానికి కొంచెం ఈజీ అవుతుంది. అన్నిట్లో కామన్గా రిమూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఏ 6,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఓకేనా? స్టార్ట్ చేశాడు. 5 years వరకు అంటే 60 months ఇన్వెస్ట్ చేశాడా ఏనే క్యాండిడేట్? 60 months 6 parts, 6 6 are ఎంత? 360 parts ఇన్వెస్ట్ చేశాడు ఏనే క్యాండిడేట్ కంప్లీట్ 5 yearsకి. ఓకేనా? నెక్స్ట్ 10 నెలల తర్వాత బి 4,000తో అతనితో చేరాడంట. సో 10 months తర్వాత అన్నాడు. టోటల్ 60 monthsలో 10 months తీసేస్తే 50 months మాత్రమే 4 parts కదా ఇన్వెస్ట్ చేసింది. 5 4s are ఎంత? 20, 200 parts మాత్రమే బి ఇన్వెస్ట్ చేయగలిగాడు. నెక్స్ట్ ఏమన్నాడు? మరో 10 నెలల తర్వాత అంటే ఫస్ట్ 10 months, నెక్స్ట్ 10 months, టోటల్ 20 months కంప్లీట్ అయిపోయింది. అంటే 60లో 20 కంప్లీట్ అయిపోతే మిగిలింది 40 months డ్యూరేషన్ ఉంది సీకి. అయితే 40 months 5 parts ఇన్వెస్ట్ చేశాడు. 40 into 5 ఎంత? 200. వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి. సో 0 0 0 క్యాన్సిల్ చేయండి. సో నెక్స్ట్ 4 పోతుందా? 4 9s are 4 5s
ఆర్ 4 5s ఆర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అనేవి ఇలా ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది డైరెక్ట్గా ప్రాఫిట్ రేషియోగా చెప్తాం కదా. సో 10 + 9 ఎంత 19 పార్ట్స్ 19,000 అయితే మనకి ఎవరు ప్రాఫిట్ గురించి అడిగాడు, ఏకి వచ్చిన ప్రాఫిట్ ఎంత, ఏ కంటే 9 పార్ట్సే కదా వచ్చేది. సో 9,000 అనేది మనకి ఏ యొక్క ప్రాఫిట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 40. Aditya, a trader, sells an item to a retailer 20% discount but charges 10% on the discount price for delivery and packaging. The retailer sells it for 2,046 rupees more, thereby earning a profit of 25%. At what price had the trader marked the item అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆదిత్య అనే క్యాండిడేట్ ఒక ట్రేడర్ అంటే అమ్మే వ్యాపారి, సెల్స్ అన్ ఐటమ్ టు ఏ రిటైలర్ అంటే ఒక షాప్కి వేస్తున్నాడు. అంటే ఆదిత్య అనే క్యాండిడేట్ ఎవరు అంటే వస్తువుని తయారు చేసేవాడు, తయారీదారుడు అంటాం. సో అతను ఏం చేస్తున్నాడు, ఒక షాప్కి 20% డిస్కౌంట్తో ఒక ఆర్టికల్ని సేల్ చేస్తున్నాడు. సో ఆదిత్య దగ్గర 100% ఖర్చు అవుతుంది, 20% డిస్కౌంట్ అంటే 80%కి ఇస్తున్నాడు. పాయింట్ అర్థమవుతుందా. సో 20% డిస్కౌంట్ అంటే 80%కి ఇస్తున్నాడు. ఆదిత్యకి అయ్యేదేమో 100 అయితే సో సెకండ్ రిటైలర్కి ఎంత ఖర్చు అవుతుంది, రిటైలర్కి ఇప్పుడు ఆదిత్య దగ్గర 100% అనుకుందామండి. సో రిటైలర్ ఇక్కడ రాస్తున్నా, రిటైలర్కి ఎంత ఖర్చు అవుతుందంటే 80%, 20% డిస్కౌంట్ పోను అంటే 80 రూపీసే పే చేస్తాడు ఎవరు, రిటైలర్ ఆదిత్యకి. సో తర్వాత ఏమన్నాడు, బట్ ఛార్జెస్ 10% ఆన్ ద డిస్కౌంటెడ్ ప్రైస్ అన్నాడు. సో డిస్కౌంటెడ్ ప్రైస్ అంటే ఏమవుతుంది, 20 పోతే 80 అనేది డిస్కౌంటా, ఆ 80%లో 10% ఛార్జ్ చేస్తున్నాడు ఎవరు, ఆదిత్య ఛార్జ్ చేస్తున్నాడు. ఎందుకని, ప్యాకింగ్కి ట్రాన్స్పోర్టేషన్కి. ఓకేనా. సో 80%లో 10% ఎంత 8 కదా. సో అప్పుడు రిటైలర్కి అయ్యే టోటల్ కాస్ట్ ఎంత 88 రూపీస్ అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా. సో ఆదిత్య నుంచి 80% వాల్యూకి రిటైలర్కి వెళ్తుంది. రిటైలర్ నుంచి ఈ డిస్కౌంట్ ప్రైస్లో 10% అదనంగా యాడ్ చేస్తాడు. 10% అంటే 8, ఎందుకని, సో 8 యాడ్ చేసి ఫైనల్గా 88కి అమ్ముతున్నాడు. ఎందుకంటే ప్యాక్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి అందులోనే అతనికి ఇచ్చే ప్రైస్లోనే 10% కలెక్ట్ చేస్తున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు రిటైలర్ 88 పే చేస్తున్నాడు. సో ఇప్పుడు రిటైలర్ ఏం చేస్తున్నాడంటే ద రిటైలర్ సెల్స్ ఇట్ ఫర్ 2,046 రూపీస్ మోర్, ఎక్కువ కమ్ముతున్నాడు. ఎందుకు ఎక్కువ కమ్ముతున్నాడు అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది పొందాలి కదా. రిటైలర్కి 88% ఛార్జ్ అయింది అతనికి. అతను ప్రాఫిట్ రావాలి అంటే ఎంతకి ఎక్కువ కమ్మాలి, 2,046 రూపీస్ ఎక్కువ కమ్మాలి. ఎక్కువ కమ్మిండంట. ఇలా అమ్మితే అతనికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అన్నాడు, 25% ప్రాఫిట్ వచ్చింది. సో అతనికి ప్రాఫిట్ వచ్చింది. రిటైలర్కి ప్రాఫిట్ అంటే ఇందులోనే కదా ప్రాఫిట్ వచ్చేది. 25% అంటే 1/4 ప్రాఫిట్ వస్తుందా. ఇందులో 1/4 అంటే ఎంత, 22 పార్ట్స్ వాల్యూవేనా. సో ఎందుకు ఈ 22 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది, 2,046 రూపీస్ ఎక్కువ కమ్మబట్టే కదా. సో 22 పార్ట్స్ అనేది 2,046 రూపీస్ అయితే 2,046 రూపీస్ అయితే సో మనకి ఎట్ వాట్ ప్రైస్ హ్యాడ్ ద ట్రేడర్ మార్క్డ్ ద ఐటమ్ అన్నాడు. ట్రేడర్ అంటే ఆదిత్య కదా, మార్క్ చేసిన పర్సంటేజ్, మార్క్ చేసిన వాల్యూ ఎంత అంటున్నాడు. సో మార్క్ చేసిందంటే ఎంత అని చెప్తాం, 100 పార్ట్స్ అని చెప్తామా. సో 100%లోనే కదా డిస్కౌంట్ ఇచ్చి అమ్మింది. సో 100 పార్ట్స్ ఎంత, సో ఎన్ని టైమ్స్ పోతుంది, 11 2s ఆర్ ఇక్కడ 11 అనేది మనకి ఈ టేబుల్లో పోతుంది. 11 2s ఆర్, ఇక్కడ 11 1s ఆర్ 11, 94, 11 8s ఆర్ 88, 6 మిగులుతుందా, 11 6s ఆర్ 66, 186 టైమ్స్ పోతుంది. సో 2 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ 2 5s ఆర్, 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 5s ఆర్. లేదంటే ఇందులోనే చూడండి, ఇందులోనే క్యాలిక్యులేట్ చేద్దామా. ఇందులోనే 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 2 1s ఆర్, 2 9s ఆర్, 2 3s ఆర్, 93 టైమ్స్ పోతుంది. 100 × 93 ఎంత, 9300. ఓకేనా. సో ఎంత మార్క్ చేయడం జరిగింది అతను అంటే 9300 మార్క్ చేసి అమ్మడం జరిగింది. క్లియర్ కదా. 9300 మార్క్ చేశాడు, కానీ సేల్ చేసేటప్పుడు మాత్రం 88%కే సేల్ చేస్తాడు. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 41. A merchant marks his goods at 25% above the cost price. Due to slump in the market, his cost reduces by 5%. He thus offers a discount of 8%, due to which the sale goes up by 25%. Compute the change in the merchant's profit అన్నాడు. సో ఒక వ్యాపారి తన వస్తువులను కొన్న ధర కంటే 20% ఎక్కువకి ముద్రిస్తాడు. అంటే కొన్న ధర కన్నా 20% ఎక్కువకి ముద్రిస్తాడు అంటే దాని అర్థం ఏంటి. సో కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్క్ చేసేటప్పుడు ఎంత మార్క్ చేశాడు, 125కి మార్క్ చేశాడు. 125గా మార్క్ చేశాడు. 25 యాడ్ చేస్తే 125. మార్కెట్లో తిరోగమనం కారణంగా అతని ఖర్చు 5% తగ్గిందంట. సో అంటే ఫస్ట్ కండిషన్లో రెగ్యులర్గా 100 రూపీస్ కొంటాడు, 125 రూపీస్కి అమ్ముతున్నాడు. సో 125 రూపీస్కి అమ్ముతున్నా అంటే నీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది,
25 ప్రాఫిట్ అనేది నీకు వస్తుంది. ప్రాఫిట్ ఎంత వస్తుంది? 25 వస్తుంది. సో సెకండ్ టైము అంటే మార్కెట్లో కొంచెం అవకతవకలు జరగడం వలన, మార్కెట్ సరిగా లేనందువలన అతని కాస్ట్ కూడా ఎంత తగ్గింది? 5% తగ్గింది. అంటే అతనికి ఎంత కాస్ట్ అవుతుంది? 95 కాస్ట్ అవుతుంది. ఓకేనా? సో అప్పుడు అందువల్ల 8% తగ్గింపును అందిస్తున్నాడు. అందువల్ల అతను 8% తగ్గింపు అంటే ఇదివరకు ఇచ్చేది ఎంత? 125 కదా, ఇందులో 8% తగ్గించి అమ్ముతున్నాడు. సో 1% ఎంత? 1.25. 8% ఎంత? 1 × 8 8. 0.25 అంటే 1/4. 1/4 8లో 1/4 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది కదా, 2 వస్తుంది. సో 8 + 2 ఎంత? 10. 10 తగ్గించి అమ్ముతున్నాడు అంటే 115కి అమ్ముతున్నాడు. 115కి సేల్ చేస్తున్నాడు. సో ఇక్కడ 25 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 95 115 అంటే 20 ఇంక్రిమెంట్ అవుతుందా? ఇక్కడేమో 25 వస్తుంది ప్రాఫిట్, ఇక్కడేమో కేవలం 20కి అమ్ముతున్నాడు. సో ఇక్కడ 25 అనేది ఇనిషియల్గా మనం డిస్కస్ చేసినాం కదా, ఇక్కడ 100% ఆర్టికల్స్ని అమ్ముతున్నాడు. 100% అంటే 100/100 క్యాన్సిల్ అయ్యి 25 ప్రాఫిట్ కదా మిగిలేది. కానీ ఇక్కడ మాత్రం ఈ 20 ప్రాఫిట్ అనేది అంటే 20 వాల్యూ ప్రాఫిట్ అనేది మిగులుతుంది. కానీ ఇక్కడ అమ్మే ఆర్టికల్స్ ఎంత? పర్సంటేజ్ తగ్గించినప్పుడు ఎంత శాతం పెరిగిందంట? దీని కారణంగా 8% తగ్గింపు కారణంగా అమ్మకాలు 20% పెరిగాయి అన్నాడు. సో ఇనిషియల్గా అమ్మకాలు ఎలా? 100% అమ్మకాలు జరిగినాయి. సో అంటే ఎన్నైతే ఉన్నాయో అన్ని ఆర్టికల్సే, అతని దగ్గర ఎన్ని ఆర్టికల్స్ అయితే ఉన్నాయో అన్ని ఆర్టికల్సే అమ్ముడుపోయినాయి. కానీ ఇక్కడ అంటే 100% అతను అనుకున్నాయి, అతను కొన్నన్నే అమ్ముడుపోయినాయి. ఇక్కడ మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ అమ్ముడుపోయినాయి. ఎన్ని ఎక్కువ? 25% ఎక్కువ అన్నాడు. సో 25% ఎక్కువ అంటే 125కే కదా అమ్ముడుపోయింది. 125% అంటే 125/100. సో 25 4s are 25 5s are 4 1s are 4 5s are 5 5s are ఎంత? 25. సో ఫస్ట్ 25 ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ 25 ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్లో ఎటువంటి చేంజ్ రాలేదు. లాభంలో మార్పు ఎంత అంటే అన్చేంజ్గా చెప్తాం, అన్చేంజ్. ఓకేనా? సో ఇనిషియల్గానేమో కేవలం ఒక 100 ఆర్టికల్స్ అమ్ముడుపోయినాయి అనుకుంటే, సెకండ్ టైం మాత్రం 125 ఆర్టికల్స్ అమ్ముడుపోయినాయి. పాయింట్ అర్థమవుతుంది. 100% అంటే మీనింగ్ ఏంటి? 100% ఆర్టికల్స్ అంటే 100/100 1 పార్ట్. సో 125/100 అంటే 5/4 పార్ట్స్ సెకండ్ టైం అమ్ముడుపోయినాయి. క్లియర్ కదా? సో మనకి ప్రాఫిట్ ఎటువంటి చేంజ్ రాలేదు. సో అన్చేంజ్ ప్రాఫిట్లో మార్పు ఏంటంటే అన్చేంజ్ అవుతుంది. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. 850 ml ఆఫ్ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 9:8. ఓకే, మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయి? 9:8 రేషియోలో ఉన్నాయి 850 mlలో. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ x ml ఆఫ్ మిల్క్ x ml ఆఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ ఇన్ దెమ్. సో x ml ఆఫ్ మిల్క్ ఎంతైతే యాడ్ చేస్తున్నాడో వాటర్ కూడా అంతే యాడ్ చేస్తున్నాడో, అప్పుడు వాటిలో ఇంక్రిమెంట్ కూడా ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి మిల్క్ అండ్ వాటర్లో. ఓకే, సో ద రిజల్టెంట్ మిక్చర్ బికమ్స్ ఎంత ఉందంట? 10:9 ఉంది అన్నాడు. సో 9 కాస్త 10 1 పార్ట్ పెరిగింది. 8 9 అయిందంటే 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. సో 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. సో మనకి ఫైనల్గా ఏం అడిగాడు? అయితే ఎక్స్ విలువ అనేది ఎంత? ఎక్స్ విలువ అనేది ఎంత అన్నాడు. 1 పార్ట్ వాల్యూ కదా అడుగుతున్నాడు. ఇనిషియల్గా 9:8 ఎంత? 17 పార్ట్స్. ఆ 17 పార్ట్స్ వాల్యూ మనకి ఏమనుంది? 850 ml ఉందా? 17 పార్ట్స్ 850 ml అయితే ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. సో 150s are ఎంత? 50 ml. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ? 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ఏ బ్యాగ్ కంటైన్స్ 5 red balls 4 green balls. ఇఫ్ 1 ball is drawn at random find the probability that is green ball అన్నాడు. సో మొత్తం 5 balls, ఇక్కడ 5 balls 4 balls 9 balls ఉన్నాయి. ఆ 9 balsలో ఒక బాల్ తీస్తున్నాడు. ఆ బాల్ తీసేదానికి గల ప్రాబిలిటీ ఏమి అడిగాడు? అది ఆకుపచ్చ రంగు అవ్వాలి, గ్రీన్ అవ్వాలి. టోటల్ ఎన్ని గ్రీన్ బాల్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. నువ్వు తీసే ఒక బాల్ ఖచ్చితంగా 4లో ఒకటి అయి ఉండాలి. అంటే 4C1 వేస్లో మనం సెలెక్ట్ చేస్తాం. సో టోటల్ బాల్స్ కనుక చూస్తే ఇది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ వస్తుంది. పాసిబుల్ అవుట్కమ్స్ అంటే టోటల్ ఎన్ని బాల్స్? 9 బాల్స్. సో 9C1. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుంది? 4/9 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 4/9 ఉందా అంటే లేదు. సో 4/9 లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, see the next question number 44. The ratio between the boys and girls in the class is 6:5 respectively. If 8 more boys join the class, 2 girls leave the class, then the respective ratio becomes 11:7. What is the number of boys in the class now? అంటే ప్రజెంట్ క్లాస్లో ఎంతమంది బాయ్స్ ఉన్నారు అంటున్నాడు. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారు? బాయ్స్ అండ్ గర్ల్స్ 6:5లా ఉన్నాడు. తరగతిలో మరో 8 మంది అబ్బాయిలు చేరారు, 2 అమ్మాయిలు తరగతి నుంచి వెళ్ళిపోయారంట. సో ఫైనల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది? 11:7గా ఉంది.
ప్రజెంట్ ఇప్పుడు తరగతిలో ఇప్పుడు ఎంతమంది బాయ్స్ ఉన్నారు అంటున్నాడు. సో బాయ్స్ 11 పార్ట్స్ ఉందా, 11 పార్ట్స్ అంటే ఖచ్చితంగా 11 మల్టిపుల్ అవ్వాలి. సో 11 మల్టిపుల్ ఆప్షన్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 44 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 11 4 ఎంత 44. ఒకవేళ 11 మల్టిపుల్ రెండు ఆప్షన్స్ లేదా అన్ని 11 మల్టిపుల్సే ఉన్నాయి అని అనుకుందాం. సో అప్పుడు ఏంటి, మనం అప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో ఇనిషియల్గా బాయ్స్ 6A 5A అంటే రెండిట్లో కామన్ మల్టిపుల్ ఉంటుంది. ఓకేనా. సో 6Aకి బాయ్స్ ఎంతమంది యాడ్ అయ్యారు, 8 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఇక్కడ నెక్స్ట్ గర్ల్స్ 5Aలోంచి ఎంతమంది వెళ్ళిపోయారు, గర్ల్స్ 2 అమ్మాయిలు తరగతి నుంచి వెళ్ళిపోయారు. సో ఫైనల్ రేషియో 11:7 ఉంది. 7 6 ఎంత 42A, 7 8 ఎంత 56. నెక్స్ట్ 11 5 ఎంత 55A, 11 2 ఎంత 22. 42 అవతలకి వెళ్తే 42 - 42 అవుతుంది. సో 42 అంటే 8 + 5 ఎంత 13A. ఈ 22 అవతలకు వస్తే ప్లస్ అవుతుంది 78. సో 13 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. ఏ వాల్యూ ఎంత 6 వచ్చింది. ప్రజెంట్ ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని అన్నాడు. సో ఇనిషియల్గా ఏ వాల్యూ 6 వచ్చింది కదా, ఇనిషియల్గా 6A 5A అనుకున్నాం కదా. సో ఇనిషియల్ బాయ్స్ ఎంత 6 × 6 ఎంత 36 ఉన్నారు. ఇనిషియల్గా 36 ఉన్నారు. సో ఎంతమంది బాయ్స్ యాడ్ అయ్యారు, ప్రజెంట్ 8 మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి. సో 36 + 8 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 44 వస్తుంది. సో ఈ ప్రొసీజర్ నువ్వు ఎప్పుడు చేయాలి, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఆప్షన్స్ అంటే 2 ఆప్షన్స్ అట్లీస్ట్ 2 ఆప్షన్స్ 11తో డివిజిబుల్ అయ్యే విధంగా ఉన్నా మనం ఈ ప్రొసీజర్ చేయాలి. కానీ 11తో డివిజిబుల్ అయ్యే విధంగా ఒకటే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఇదంతా చేయకుండా నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. An alloy contains zinc, copper and tin in the ratio 2:3:1 and another contains copper, tin, lead in the ratio 5:4:3. If equal weights of both alloys are melted together to form a third alloy, then the weight of lead per kg in the new alloy అన్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమన్నాడు, జింక్ కాపర్ టిన్ ఏ రేషియోలో ఉన్నాయి, 2:3:1 రేషియోలో. సో మనకు ఆల్రెడీ ఇక్కడ రేషియోలు ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడే అప్లై చేద్దాం. సో జింక్ కాపర్ టిన్ ఏ రేషియోలో ఇచ్చాడు, 2:3:1 రేషియోలో ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ కంటైనర్లో కాపర్ టిన్ లెడ్ అన్నాడా. సో ఇది కాపర్ అంటున్నాడు, ఇది టిన్ అంటున్నాడు, లెడ్ అంటున్నాడు. ఓకేనా. సో రెండు కూడా ఇఫ్ ఈక్వల్ వెయిట్స్ ఆఫ్ బోత్ అలాయ్స్ అన్నాడు. అవి రెండు కూడా సమాన పరిమాణంలో ఈక్వల్ క్వాంటిటీ ఉంది అన్నాడు. సో ఫస్ట్ కంటైనర్లో 2 + 3 5 + 1 6 పార్ట్స్ ఉందా, ఇక్కడ 5 + 4 9 9 + 3 12 పార్ట్స్ ఉంది. సెకండ్ కంటైనర్లో టోటల్ 12 పార్ట్స్ ఉంటే ఫస్ట్ కంటైనర్లో 6 పార్ట్సే ఉన్నాయి. సో ఇది కూడా 12 పార్ట్స్ అవ్వాలి అంటే జస్ట్ ఇంటూ 2 చేయండి. 6 2 12 అవుతుందా, 2 2 ఎంత 4, 2 3 ఎంత 6, 2 1 ఎంత 2. ఓకేనా. సో ఇలాగా 12 పార్ట్స్ టోటల్ ఎంత 12 + 12 24. రెండింటిని కలిపి మిక్స్ చేస్తే 24 పార్ట్స్ వస్తుంది. అందులో మనకు కావాల్సింది ఏంటి, లెడ్ గురించే కదా మాట్లాడుతున్నాడు, సీసం బరువే కదా అడుగుతున్నాడు. సో సీసం ఎంత ఉంది, 3 పార్ట్స్ ఉంది. సో 3/24 వాల్యూ ఎంత. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇంకా సింప్లిఫై చేసి ఇచ్చాడు. 3 1 3 8. సో మనకి ఆన్సర్ ఏంటంటే 1/8 kg అవుతుంది. 1/8 kg. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. ఇక్కడ Summer spends 52% of his monthly salary on household అన్నాడు. హౌస్హోల్డ్ ఎక్స్పెండిచర్ 23% on miscellaneous expenditure. If he is left with 4,500, so what is his monthly salary? అయితే అతని యొక్క మంత్లీ శాలరీ అనేది ఎంత ఉంది అని చెప్తున్నాడు. సో 52% శాలరీ అన్నాడు, 23% ఖర్చు పెడుతున్నాడు. 52 + 23 ఎంత, రెండు యాడ్ చేస్తే 75%. సో 75% పోను మిగిలింది అంతే కా 25%. ఆ 25% సేవింగ్స్ ఎంత ఇచ్చాడు, 4,500 అన్నాడు. అయితే 25% ఎంత అయితే అతని మంత్లీ ఇన్కమ్ అంటే ఎంత, 100% వాల్యూగా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 25 4 100, 45 4 ఎంత. సో ఇక్కడ 2 zeros వస్తాయి. ఇక్కడ 4 5 ఎంత, 20, 4 4 16 + 2 18. 18,000 అనేది అతని యొక్క మంత్లీ ఇన్కమ్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 47. 5625 rupees is divided among ABC so that A may receives 1/2 as much as B and C together receives. B receives 1/4 of what A and C together receive అన్నాడు. The share of A is more than that of B. అంటే A అనే క్యాండిడేట్ B కన్నా ఎంత ఎక్కువ తీసుకున్నాడు, ఎంత ఎక్కువ రిసీవ్ చేసుకున్నాడు అంటున్నాడు. సో నేను ఒక కండిషన్ గురించి మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. A receives 1/2 as much as B and C together receive అన్నాడు. అంటే ఏకి వచ్చింది ఎంత, 1/2 ఆఫ్ B + C అన్నాడు.
ఇప్పుడు నువ్వు ఈ బి ప్లస్ సిని అవతల తీసుకొస్తే ఏ బై బి ప్లస్ సి అవుతుందా? బి ప్లస్ సిని అవతల తీసుకొస్తే ఏ బై బి ప్లస్ సి అవుతుంది. సో ఫ్రాక్షన్ ఏంటి 1/2 ఏ వాల్యూ ఎంత 1 అవుతుంది. బి ప్లస్ సి వాల్యూ ఎంత 2 అవుతుంది. ఏ వాల్యూ ఏమో 1, బి ప్లస్ సి వాల్యూ ఏమో 2 అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా, ఏ వాల్యూ 1 బి ప్లస్ సి వాల్యూ 2 అంటున్నా. సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ వాల్యూ 1ని కింద యాడ్ చేస్తున్నా. కింద యాడ్ చేస్తే 2 + 1 ఎంత 3 అవుతుందా? సో అప్పుడు ఈ బి ప్లస్ సి పక్కన ఏని కూడా కలుపుతున్నా. ఎందుకని డినామినేటర్లో ఏని యాడ్ చేసినా కదా, ఏ ప్లస్ బి ప్లస్ సి అవతలకు వస్తే సో ఏ ప్లస్ బి ప్లస్ సి 3 అయిపోతుంది కదా. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ ఏని కింద యాడ్ చేస్తున్నా. ఏని ఇక్కడ యాడ్ తీసుకుంటే అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి 3 అయిపోయిందా, యువతలకు వస్తే ఆ వాల్యూ 3నా? పాయింట్ అర్థమవుతుందా? సో అలా మనం డైరెక్ట్గా తీసేసుకుంటే ఏమొస్తుందో చూద్దాం. ఏ గురించి మాట్లాడితే ఏ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 1/2 యాజ్ మచ్ యాజ్ బి అండ్ సి అన్నాడు. అవన్నీ కింద యాడ్ చేస్తే 2 + 1 3 ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాడు. సో మొత్తం వాళ్ళకి ఎంత షేర్ చేసుకుంటున్నాడు, 5625 రూపీస్ 5625 రూపీస్ షేర్ చేసుకుంటున్నారు ఇలా. ఓకేనా? సో 1/3 ఆఫ్ అంటే టోటల్ 3 పార్ట్స్ అయితే 1/3 వాల్యూ ఎంత? సో 3 1s are 3 3 8s are 24 3 7s are 21 3 5s are. సో బికి వచ్చిన వాటా ఎంత? బి రిసీవ్స్ 1/4 ఆఫ్ అన్నాడు. అప్పుడు బి వాల్యూ ఎంత ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. ఏ అండ్ సి వాల్యూ ఎంత 4 ఉంటుంది. ఆ 1 కిందకి తీసుకొస్తే 1/5 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అవుతుంది. 5625 ముగ్గురు షేర్ చేసుకుంటే ఎంత షేర్ చేసుకుంటున్నారు, 5625ని షేర్ చేసుకుంటున్నారు. ఎన్ని టైమ్స్ పోతుంది, 5 1s are 5 1s are 5 2s are 5 5s are 1125 1875. సో బి కన్నా ఏ దగ్గర ఎంత ఎక్కువ ఉంది, 75 25 అంటే ఒక 50 ఎక్స్ట్రా ఉంది. సో 50 ఎక్స్ట్రా ఉంది. 1100 1800 700 750 ఎక్స్ట్రా ఉంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో బీకి వచ్చిన వాటా కన్నా ఏకి వచ్చిన వాటా ఎంత ఎక్కువ ఉంది అంటే 750 రూపీస్ అనేది ఎక్స్ట్రా ఉంది. క్లియర్ కదా? 48 చూద్దాం. మనోజ్ గాట్ ₹6,000 యాజ్ ఏ షేర్ అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 9,000 which and Ramesh end at the end of the 1 year. If Manoj invested 20,000 for 6 months whereas Ramesh invested is the amount for the whole year, what was the amount invested by Ramesh? అయితే రమేష్ అనే క్యాండిడేట్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు అన్నాడు. సో మొత్తం మనోజు రమేష్ ఇద్దరు కలిసి ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనోజు రమేష్ ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. టోటల్ ప్రాఫిట్ ఎంత 9,000 అని చెప్తున్నాడు. ఈ 9,000 ప్రాఫిట్లో మనోజ్కి 6,000 వచ్చింది. రిమైనింగ్ 3,000 ఎవరికి వస్తుంది, మనోజ్కి ఏమో 6,000 ప్రాఫిట్ వచ్చింది. రిమైనింగ్ ప్రాఫిట్ 3,000 ఎవరికి వస్తుందండి, రమేష్కి వస్తుంది అంటున్నాడు. సో మనోజ్ 20,000 రూపీస్ని కేవలం 6 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు. 20,000 ఇన్వెస్ట్ చేశాడు. ఎన్ని మంత్స్ అంటే 6 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఇది మనోజ్ ఇన్వెస్ట్మెంట్. రమేష్ ఇన్వెస్ట్మెంట్ గురించి మనకేం మాట్లాడలేదు. సో కాకపోతే రమేష్ ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. అయితే రమేష్ తన మొత్తం సంవత్సరానికి పెట్టుబడి పెట్టాడు. కంప్లీట్ 1 year ఇన్వెస్ట్ చేసిండంట రమేష్. ఎంత ఇన్వెస్ట్ చేశాడు అనేది మనకి మెన్షన్ చేయాల. ఓకేనా? అయితే రమేష్ పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత అంటే రమేష్ ఇన్వెస్ట్మెంట్ని అడుగుతున్నాడు. సో మనోజ్ ఇన్వెస్ట్మెంట్ బై రమేష్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు మనోజ్ ప్రాఫిట్ రమేష్ ప్రాఫిట్. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రాఫిట్ రేషియో అంటాం కదా, అలాగండి. సో ఇక్కడ చేస్తే ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ పోతుందా, 3 2s are 6. నెక్స్ట్ ఇక్కడ 2 1s are ఇక్కడ 6 2 1s are 2 10s are పోతుంది. 6 1s are 6 2s are చేద్దాం. 2 1s are 2 5s are. సో ఏ వాల్యూ అవతలకి వెళ్తే 5 × 3 zeros అంటే 5,000 అవుతుందా. సో ఇక్కడ రమేష్ ఎంత ఇన్వెస్ట్ చేయడం జరిగింది, 5,000ని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. రమేష్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 5,000. See the next question. Question number 49. A carpenter bought an old table at ₹480 and spent 20% of it on its repairing. If he wants to make a profit of ₹144, then what is the percentage should be added to purchase the price అన్నాడు. సో ఇక్కడ నాట్ ఇంక్లూడింగ్ ద రిపేర్ కాస్ట్ అంటున్నాడు. రిపేర్ కాస్ట్ నువ్వు ఇంక్లూడ్ చేయకుండా నీకు అయినటువంటి ఒరిజినల్ కాస్ట్ ఉంటుంది కదా, ఆ కాస్ట్ మీద నీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సో ఒక కాస్ట్ ప్రైస్ కొనేటప్పుడు ఒక ఆర్టికల్ని ₹480 పెట్టి కొన్నాడు. ఓకేనా? కార్పెంటర్ బాట్ అయిన ఓల్డ్ టేబుల్ ఎట్ ₹480, స్పెండ్ 20% ఆఫ్ ఇట్ అన్నాడు. సో 480 ఖర్చు పెట్టాడు కదా, ఇందులో 20% ఖర్చు దేనికైందంట, ఆ టేబుల్ రిపేర్కి అయింది అన్నాడు. సో 10% 48, 20% అంటే ఎంత 48 96 ఖర్చు అవుతుందా. 48 2s are 96. టోటల్ అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ప్లస్ రిపేర్కి అయిన కాస్ట్ టోటల్ కలిపి 480 + 96 అనేది ఖర్చు అయింది ఎవరికి, కార్పెంటర్కి. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, రిపేర్ చేసిన తర్వాత ఇఫ్ హీ వాంట్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 144, అతను ఎంత ప్రాఫిట్ పొందాలనుకుంటున్నాడు, 144 ప్రాఫిట్ అంట.
సో 480 ప్లస్ 96 ప్లస్ 144, ప్రాఫిట్ 144 పొందాలంటే 144 యాడ్ చేసి అమ్మాలి కదా. సో ఈ 96కి 144 యాడ్ చేస్తే ఏమవుతుంది, 100 ప్లస్ 100 200 240, సో 640 720, అంటే సెల్ చేసేటప్పుడు ఎంతకు అమ్మాలి, 720కి అమ్మాలి. కాస్ట్ ఎంత, అతనికి ఒరిజినల్ కాస్ట్ ఎంత 480, రిపేరింగ్ 96, టోటల్ కాస్ట్ ఎంత 480 ప్లస్ 96, సేల్ చేసేటప్పుడు మాత్రం 720కి సేల్ చేయాలి. కానీ ఫైనల్గా ఏం అడిగాడు అంటే ఇక్కడ ఫైనల్ చూడండి, ఇఫ్ యూ వాంట్స్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 144 దెన్ వాట్ పర్సెంటేజ్ షుడ్ బి యాడెడ్ టు పర్చేస్డ్ ప్రైస్ అన్నాడు. అంటే ఇక్కడ ఆ ప్రాఫిట్ దేని మీద యాడ్ చేయమన్నాడు, పర్చేస్డ్ ప్రైస్ మీద. అంటే 144 ప్రాఫిట్ వచ్చే విధంగా ఫైండ్ అవుట్ చేస్తే పర్చేస్డ్ ప్రైస్ మీద ఎంత ప్రాఫిట్ అనేది అడుగుతున్నాడు. సో పర్చేస్ చేసింది ఎంత 480కే కదా, పర్చేస్ చేసిన దాని మీద ప్రాఫిట్ని ఫైండ్ అవుట్ చేయంటున్నాడు. ఓకేనా. సో 480 720, 480 నుంచి 720 కంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 500 పక్కన పెట్టేస్తే 220 ప్లస్ 20 240 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా. అంటే ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ మీద చూస్తే 240 ప్రాఫిట్, అవుట్ ఆఫ్ ఒరిజినల్ కాస్ట్ ఎంత 480 ఇంటూ 100. పాయింట్ అర్థమవుతుందండి. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ని దేని మీద కనుక్కోమంటున్నాడు, ఒరిజినల్ కాస్ట్ మీద ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది, 50 టైమ్స్. సో అప్పుడు ప్రాఫిట్ ఎంత, ఒరిజినల్ కాస్ట్తో కంపేర్ చేస్తే 50% ప్రాఫిట్. వాడి ఉద్దేశం ఏంటంటే నువ్వు రిపేర్ కనుక అవ్వకపోతే ఎంత ప్రాఫిట్ వచ్చి ఉండేది, రిపేర్ కనుక అవ్వకుండా ఉంటే ఎంత ప్రాఫిట్ వచ్చి ఉండేది అంటే 50%. క్లియర్ కదా పాయింట్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ 49 అయిపోయింది. 50 క్వశ్చన్. ఇక్కడ ధీరజ్ పర్చేస్డ్ 150 kg ఆఫ్ రైస్, హీ సోల్డ్ 1/3 ఆఫ్ ఇట్ అట్ 10% లాస్ అన్నాడు. 1/3 వంతు 10% నష్టానికి అమ్మాడు. మిగిలిందంతా 1/3, టోటల్ 3 పార్ట్స్లో 1 అనేది 10% లాస్ అంటే మిగిలింది 2/3. సో 2/3 ఎంత ప్రాఫిట్కి అమ్ముతున్నాడో మనకు తెలియదు, ఎంత లాస్కి అమ్ముతున్నాడో తెలియదు. ఎట్ వాట్ % ప్రాఫిట్ మస్ట్ హీ సెల్స్ ద రిమైనింగ్ రైస్ సో దట్ హీ కెన్ మేక్ 10% ప్రాఫిట్ ఆన్ ద హోల్ అన్నాడు. ఓవరాల్గా 10% ప్రాఫిట్ అనేది వస్తుందంట. ఓవరాల్గా 10% ప్రాఫిట్ అయితే సెకండ్ టైం మాత్రం ఎంత ప్రాఫిట్కి అమ్మాడు అన్నాడు. సో 3 డినామినేటర్లో సేమ్ ఉంది కాబట్టి న్యూమినేటర్ యాడ్ చేసేయచ్చా, -10 ప్లస్ 2a. ఇక్కడ ఎల్సిఎం 3 కదా డినామినేటర్లో, ఈ 3 అవతలకి వెళ్తే ఏమవుతుంది 30 అవుతుంది, -10 అవతలకి వెళ్తే +10 అవుతుంది. సో +10 మీన్స్ 2a = 40 అవుతుంది. ఎన్ని టైమ్స్ అండి 20 టైమ్స్ పోతుంది. సో సెకండ్ టైం అమ్మినప్పుడు ఎంత ప్రాఫిట్కి అమ్మాల్సి వస్తుంది, 20% ప్రాఫిట్కి అమ్మితేనే ఓవరాల్గా 10% ప్రాఫిట్ అనేది వస్తుంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 51. If tan theta is equal to 3/4, then the value of 4 sin square theta minus 2 cos square theta, 4 sin square theta, 4 sin square theta plus 3 cos square theta వాల్యూ అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ tan theta అంటే థీటాకి ఆపోజిట్ అడ్జసెంట్, థీటాకి ఆపోజిట్ 3 ఉంది, అడ్జసెంట్ 4 ఉంది. సో ట్రిప్లెట్స్ ప్రకారం చూస్తే, రైట్ యాంగిల్ ట్రిప్లెట్ ప్రకారం చూస్తే 3 4 5 అవుతాయా. సో tan theta వాల్యూ ఇది. sin theta అంటే ఏంటి మనకి ఏమని తెలుసు, sin theta ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 4 ఇంటూ ఆపోజిట్ 3 3 స్క్వేర్ అంటే ఎంత 9/5 స్క్వేర్ అంటే 25 మైనస్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అన్నాడా. కాస్ అంటే అడ్జసెంట్, హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏముంది 16 ఉంది, హైపోటెన్యూస్ ఎంత 25 ఉంది, హోల్ డివైడెడ్ బై 4 sin స్క్వేర్ థీటా. ఓకే 4 sin స్క్వేర్ ఇక్కడ కింద ఏముందంటే 4 sin స్క్వేర్ థీటా. సేమ్ ఇదే సిచ్యువేషన్, 4 ఇంటూ 9/25 ప్లస్ 3 కాస్ స్క్వేర్ అంటే 16/25 ఈ వాల్యూ ఉంది. సో ఇక్కడ 25 ఎల్సిఎం వస్తుందా, కామన్ ఎల్సిఎం వస్తుందా. సో అప్పుడు న్యూమినేటర్ యాడ్ చేస్తే సరిపోతుందా. 9 4 జార్ ఎంత 36, 16 2 జార్ ఎంత 32, 36లోంచి 32 పోతే ఇక్కడ 36 వస్తుంది, 32 వస్తుంది, 4 మిగులుతుంది. 36లోంచి 32 పోతే 4 మిగులుతుంది. /25 దాని అలా ఉంచండి. ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి ఎల్సిఎం ఏమవుతుంది, న్యూమినేటర్ని యాడ్ చేయొచ్చా మనం. 9 4 జార్ 36, 16 3 జార్ 48. సో మనకి 36 48. సో 48 ప్లస్ 30 ఎంత 78, 78 ప్లస్ 6 ఎంత 78 ప్లస్ 6 78 84 అవుతుంది. సో 84/25. ఇక్కడ 25 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా 4 2 జార్ 4 1 జార్ 1/21 అనేది రిజల్ట్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 52. If the diagonal of a rectangle is 17 cm long, then the perimeter of the rectangle is 46 centimeters, then the area of the rectangle is అన్నాడు. మనం ఒక రెక్టాంగిల్ కనుక తీసుకుంటే దాని డయాగనల్ ఏమని చెప్తున్నాడు 17 ఉందన్నాడు. సో పెరిమీటర్ అంటే ఏంటి 2 × L + B. ఆ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు క్వశ్చన్లో 46 ఉందంట.
పెరిమీటర్ 46 అంటే ఇప్పుడు ఎల్ ప్లస్ బి ఏమవుతుంది మనకి 23 అవుతుందా? సో ఎల్ బి ఈ వాల్యూ యాడ్ చేస్తే 23 ఉండాలి. కొంచెం ఆలోచిస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉందా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ ఏమవుతుంది? సో 5, 15, 17 ఓకేనా. సో 5, 15, 17 ట్రిప్లెట్స్ వస్తాయా? సో ఇక్కడ ఇది 15 తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 5 ప్లస్ మనకి 23 కదా ఉండాల్సింది. సారీ 8, 15, 17 అండి. ట్రిప్లెట్స్ ఏంటి? 8, 15, 17 ఆర్ ద ట్రిప్లెట్స్ అవుతుంది. సో 15 ప్లస్ 8 ఎంత? 23 సరిపోయిందా? 15 ప్లస్ 8 23. సో 17, 8, 15, 17 క్లియర్ కదా. సో మనకి ఏం అడిగాడు? మనకి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం కావాలి, లెంత్ ఇంటూ విడ్త్. సో 15 ఇంటూ 8 ఎంత? 180 ఓకేనా. 15 8 ఎంత? 15 8 ఎంత? 120. సో 120 వచ్చే విధంగా ఏముంది ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో దాని యొక్క ఏరియా అడిగాడు. 15 8 120. 120 ఈజ్ ద దీర్ఘ అంటే రెక్టాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. క్లియర్ కదా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. See the next question 53. 39 persons can repair a road in 12 days అన్నాడు. 39% ఒక రోడ్ని 12 డేస్లో రిపేర్ చేయగలరంట. సో వర్కింగ్ 5 hours a day. నెక్స్ట్ ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్ మనకు తెలియదు. హౌ మెనీ డేస్ 30 persons కెన్ వర్కింగ్ 6 hours per day అన్నాడు. 30 persons కెన్ రిపేర్ వర్కింగ్ 6 hours a day అన్నాడు. సో ఎన్ని డేస్ తెలియదు కాబట్టి సమ్ ఏ డేస్ అంటున్నా. సో 39, 12, 5 ఉంది, 36 ఉంది. సో 6 1s are 6 2s are పోతుంది. నెక్స్ట్ 2 5s are 10. 2 5s are 10 అంటే 10 1s are 10 3s are పోతుందా? 3 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 3 1s are 3 3s are. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డేస్ పడుతుంది? 13 డేస్ పడుతుంది. సో అదే వర్క్ని 30 మెంబర్స్ 6 hours లెక్కన చేస్తే ఎన్ని డేస్లో పడుతుంది? 13 డేస్లో వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. క్లియర్ కదా. సిదా నెక్స్ట్ question number 54. in the figure below find XOY if O is the center of the circle అన్నాడు. దిగువ చిత్రంలో O అనేది వృత్తం యొక్క కేంద్రం అయితే సో O అనేది ఏమంటున్నాడు? ఇక్కడ వృత్త కేంద్రం అంటున్నాడు. XOY విలువ ఎంత అంటున్నాడు. XOY అంటే ఇక్కడ X ఉంది, ఇక్కడ Y ఉంది ఓకేనా. ఎక్స్ ఇక్కడ ఓ, XOY ఈ యాంగిల్ ఎంత అంటున్నాడు. సో క్వశ్చన్లో మనకి ఈ యాంగిల్ ఇచ్చాడా? ఈ యాంగిల్ ఎంత అని చెప్తున్నాడు? 20 degrees అంటున్నాడు. ఈ యాంగిల్ ఎంత ఉంది? 15 degrees ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనకి ఈ కాంబినేషన్లో ఒక కామన్ కార్డు తోటి ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ సమ్ ఏమవుతుంది? ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో 20 + 15 ఎంత? 35 degrees అవుతుంది. 35 degrees ఓకేనా. సో అలాగే మనకి కామన్ కార్డు మీద గీసినటువంటి 2 ట్రయాంగిల్స్, ఒకటి సెంటర్కి ఒకటి సర్కిల్ యొక్క ఎండింగ్కి గీసింది. ఇక్కడ యాంగిల్ ఎంతైతే చేస్తుందో దీనికి డబల్ యాంగిల్ ఇక్కడ సెంటర్ దగ్గర చేస్తుంది. 35కి డబల్ ఎంత? 70 degrees ఇక్కడ యాంగిల్ చేస్తుంది. సో మనకు అడిగింది ఏంటి? యాంగిల్ XOY ఎంత అన్నాడు. XOY ఎంత అవుతుంది? 70 degree అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 70 ఎక్కడ ఉంది అంటే 4th ఆప్షన్లో ఉంది. క్లియర్ కదా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. The age of Sushil 6 years ago was 3 times the age of Snehal అన్నాడు. సో ఇక్కడ సుశీల్ స్నేహాల్ గురించి మాట్లాడితే 6 years ago వాళ్ళ ఏజ్ ఎలా ఉంది? 3 times the age of స్నేహాల్ అన్నాడు. ఓకేనా. 6 years hence అంటే ఆఫ్టర్ 6 years the age of Sushil will be 5/3 times that of Snehal అన్నాడు. సో సుశీల్ ఏజ్ ఏమో 5 parts ఉంటే సుశీల్ ఏమో 5 parts ఉంటే స్నేహాల్ ఎంత ఉంది? 3 parts ఉంది. సో ఎన్ని ఇయర్స్ ఇంక్రిమెంట్ అయింది? కరెక్ట్గా 2 parts. అంటే ఎన్ని parts ఇంక్రిమెంట్ అయింది అంటే 2 parts ఇంక్రిమెంట్ అయింది. ఈక్వల్గా ఇంక్రిమెంట్ అయింది ఇద్దరికి. 2 parts ఇంక్రీజ్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 6 + 6 టోటల్ 12 years టైం పట్టింది. ఓకేనా. 2 parts 12 years అయితే వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ స్నేహాల్ అన్నాడు. స్నేహాల్ యొక్క ప్రజెంట్ ఏజ్ లేదు. 6 years ago ఉంది, 6 years ఆఫ్టర్ ఉంది, ప్రజెంట్ ఏజ్ లేదు. సో 6 years ago ఎంత ఉంది? 1 part ఉంది. ఆ 1 part వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2 6 are ఎంత? 12. 1 6 are ఎంత? 6. 6 years ago 6 వస్తుంది. ప్రజెంట్ అంటే 6 years ago నుంచి ప్రజెంట్ కంటే జస్ట్ ఒక +6 యాడ్ చేస్తే సరిపోతుందా? స్నేహాల్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? 12 years అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 12 years ఉందా అంటే లేదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? నన్ ఆఫ్ దీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా.